దేవుడు నేను నీకు ఉన్నాను కదా, నీకు తోడుగా, నీ ప్రతి విషయాన్ని నేను చూసుకుంటాను కదా, ఆదరించేవాడు కదా అని దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు భూమి మీద జీవితం ఎంత ఉంటుందో మీరు ఆలోచించాలి. బైబిల్లో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాం. తెలుసు కదా మీకు వచ్చిన అందరికీ. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే అర్థం ఏంటంటే, బిడ్డ ఎలాంటి వాడైనా తల్లి వదులుకోదు. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డకు వచ్చే ప్రతి కష్టంలోనూ తోడుగా ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి బిడ్డ ప్రాణాన్ని కాపాడుతుంది తల్లి. అవును కదా? పిల్లల్ని కాపాడేటప్పుడు చూడండి, కోడి పిల్లల్ని కాపాడేటప్పుడు కోడి కంటే పెద్ద గ్రద్ద వచ్చినా సరే పిల్లల కోసం గ్రద్దతో ఏం చేస్తుంది? ఫైట్ చేస్తుంది, పోరాటం చేస్తుంది. అంటే తల్లి ఆదరించటం అంటే తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా ఆదరిస్తుంది. దేవుడు తల్లిలో ఉన్న గుణాన్ని ముందు పెట్టి మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మాట్లాడుతాను. ఆదరించే వాళ్ళు అవతల ఉన్న ఆ వ్యక్తిని బట్టి మనకి ధైర్యం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణ చెప్తాను మీకు. ఈ గ్రామానికి నాకు తెలిసి ఒక నియోజకవర్గం ఉంటుంది. ఈ నియోజకవర్గం వేములవాడ అండి, వేములవాడ నియోజకవర్గం కదా. ఈ వేములవాడ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు. మరా ఏం పేరండి? ఏం పేరండి? శ్రీనివాస్ అంట. శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే. మీకు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయ్యింది. ఏదో పర్యటనకి ఇలాగా మీ ఊరు వచ్చి, మీ వీధిలోకి వచ్చి, మీ ఇంటి ముందుకు వచ్చి, పర్సనల్ గా మీ ఇంట్లోకి వచ్చి, మీకు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను, ఇది నా ఫోన్ నెంబరు, మీకు ఏమొచ్చినా నాకు ఫోన్ చేయండి అన్నాడు అనుకోండి. ఇంటోళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. ఆ వెనకాల ఎవరున్నారు? ఎమ్మెల్యే గారు ఉన్నారు. నీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పన్నాడు. ఆయన ఇచ్చిన మాట మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది? బాగా ఆలోచించండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి మాటే అంత ధైర్యాన్ని ఇస్తే, రేవంత్ రెడ్డి గారు వచ్చినండి వెనకాల ఉన్నాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? బాబు నా వెనకాల ఎవరున్నారు? ఈ రాష్ట్రానికి సీఎం నా వెనకున్నాడు, నేను ఫోన్ చేస్తే ఎత్తుతాడు, నేను ఫోన్ చేసి ఆయన రోజు మాట్లాడతాను. ఇప్పుడు మా ఎంత పెద్దవాళ్ళు అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేవారు, ఒక నియోజకవర్గాన్ని పరిపాలించేవారు మా వెనకున్నారు అని చెప్పుకోవడానికి నీకు ధైర్యం వచ్చినప్పుడు, దేవుడు అనగానే ఎవరు చెప్పండి? మొత్తం ఈ రాష్ట్రాలను, జిల్లాలను, గ్రామాలను, దేశాలను, టోటల్ విశ్వాన్ని పరిపాలించే ఆయన కదా. దేవుడు అనగానే ఎవరు? భూమి ఆకాశములను కలిగించిన వాడు, భూమిని, ఆకాశాన్ని, సర్వ సృష్టిని, సర్వ మానవాల్ని కలిగించి నడిపిస్తూ పెంచి పోషిస్తున్న తండ్రి ఇచ్చాడు. ఇందాక మాట మనకి ఏమని? ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? ఆదరిస్తాను. ఒక విషయం అడుగుతాను ఇప్పుడు. ఇప్పుడు ఆయన ఆదరిస్తానన్నాడు, బానే ఉంది, కానీ ఇంతకీ ఎవరిని ఆదరిస్తాడు? అది ఈరోజు నేను మీతో చెప్పబోయేది. ఓకేనా? బైబిల్లో చాలా మంది చదువుకుంటారు కదండి, బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. నూతన కాపలాగా పెట్టి నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అన్నాడు. కాపాడుకుంటాను అని దేవుడు ఇచ్చిన మాట వాస్తవం, కానీ ఎవరిని కాపాడుకుంటాడు తెలీదు. నన్నే కాపాడేస్తారేమనుకుని మనం ఫీల్ అవుతూ ఉంటాం అంతే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. 350 కలెక్టర్ జాబులు రెడీగా ఉన్నాయి. ఎవరైతే పోస్ట్ కొడతారో వాళ్ళకి 4 లక్షల రూపాయలు జీతం అంటే సామాన్య ప్రజలందరూ ఏమనుకుంటారు? వచ్చే నెల నుంచి 4 లక్షల రూపాయలు జీతం వస్తుంది, నేను కలెక్టర్ అయిపోతున్నాను అంటే 2 ఊర్లు ఎవరైనా
అందరూ అది మన వల్ల కాదు చెప్పి, ఎందుకంటే అది బాగా చదువుకోవాలి, ఐఏఎస్ పాస్ అవ్వాలి, వాళ్ళకి ఏమొస్తుంది, కలెక్టర్ జాబ్స్ వాళ్ళకే వస్తుంది ఆ జీతం. బాగా వినాలి. ఒకరి తల్లి మనల్ని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటే దేవుడు అందరిని ఆదరిస్తానన్నట. ఆ ఆదరణ నువ్వు పొందుకోవడానికి నీకు క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు ₹1,00,000 జీతం పొందుకోవడానికి నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యి ఉండాలి, కలెక్టర్ ఉద్యోగానికి. ఇది నీకు అర్థమైతే దూతలను మరీ కాపలాగా పెట్టి నిన్ను కాపాడాలి అంటే ఆయన కాపాడుకునేంత ముఖ్యమైన వ్యక్తిగా నువ్వు భూమి మీద మారిపోవాలి ఆయన కోసం. ఆయన పనిని జరిగించేవాడిగా, ఆయన కొరకు బ్రతికేవాడిగా. నువ్వు లేకపోతే ఆయనకి ఏదో నష్టం జరిగిపోతుంది అన్నప్పుడు అమ్మో కొడుకుని కానీ కూతురిని కానీ ఎలా పోగొట్టుకుంటామని ఎవరిని కాపలాగా పెడతాడు? దూతలను కాపలాగా పెడతాడు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నాకు 2 గన్మెన్ సెక్యూరిటీకి ఇవ్వండి అని అడగండి, ఇస్తారా? ఎవరు? ఎమ్మెల్యేకి అడగకపోయినా ఇస్తారు. ఆయనకి ఎందుకు ఇచ్చారు, మాకు ఎందుకు ఉంటుంది అని అడగండి మీరు వెళ్ళి. ఇప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? ఈయన మా గవర్నమెంట్ కి ముఖ్యమైన వ్యక్తి, ఇతను ఎవరు? ఎమ్మెల్యే కనుక ఇతను గవర్నమెంట్ అవసరం, నీకెందుకు? నిన్నెవడు చంపేస్తాడు, నిన్నెవడు కొట్టడానికి వస్తాడు. ఇది మీకు అర్థమైతే దేవుడు దూతల్ని కాపలాగా పెట్టి నేను కాపాడుకునేంత భక్తిపరురాలువా? జాగ్రత్తగా ఉంటే ఈ ప్రసంగం ఇది చాలా మేలు కలిగిస్తుంది. చాలా పెద్ద ప్రసంగం. ఆలస్యంగా వచ్చాడు. ఒక సాయంత్రం మీటింగ్ ఉంది, మళ్ళీ ఇప్పుడు మనం ప్రయాణం చేయాలి, త్వరగా ముగించేస్తాను. అసలు దేవుడు ఎవరిని ఆదరిస్తానన్నాడు బైబిల్లో? అందరూ రండి అటుకొచ్చి ఫ్రిడ్జ్ మీద అతికించుకుంటారు, గోడ మీద అతికించుకుంటారు, కార్లు కతికిస్తారు, బండ్లు కతికిస్తారు. మా దేవుడు ఆదరిస్తానన్నాడని దాన్ని చూసి పొంగిపోతారు తప్ప ఇందుకు ఎవరిని ఆదరిస్తానన్నాడు తెలియదు. ఆ ఆదరణ మనకే వస్తుందా, దేవుడు మనల్ని ఎప్పుడు ఆదరిస్తాడా అన్న విషయం కూడా తెలియదు. ఆగవింటారండి ఈరోజు ప్రసంగం. మీరు భక్తిలో కాస్త పైకి వస్తారు, దేవుడిని బాగా అర్థం చేసుకుంటారు. భూమి మీద దేవుడు మనకి జన్మ ఇచ్చిందంటే, ఈ జీవితం ఇచ్చింది, ఈ రంగుల లోకాన్ని చూసి ఈ లోకంలో పడి, ఈ లోకంలో మాయలో పడి తినడానికో త్రాగడానికో ఈ లోకాన్ని అనుభవించడానికో బ్రతుకుతామని కాదు మనకి జీవితం ఇచ్చింది. ఆయన మహిమపరుస్తామని, ఆయన కొరకు బ్రతుకుతామని, ఆయన దగ్గరకు అనేక ఆత్మలను రక్షించి నడిపిస్తామని దేవుడి జీవితాన్ని ఇచ్చాడు. నా పాస్టర్ గారు చెప్తుంటే విన్నానంటే నేను ఆశ్చర్యపోయాను. ముంబైలో జరిగిందంట ఇది. ముంబైలో జరిగిందట. ముంబైలో ఒక ఆవిడ పెద్ద ఆవిడండి, ఒక 50 సంవత్సరాలు ఉంటాయి వయసు, పెద్ద ఆవిడ. ముంబై అనగానే మీకు తెలుసు కదా, చేపలు ఎక్కువగా దొరుకుతాయి, సముద్రం పక్కనే ఉంటుంది దానికి. ఈవిడ ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి గప్పలో చేపలు పెట్టుకునండి, చేపలు అమ్ముకునే వ్యాపారం చేస్తుంది, వృత్తి. ఆదివారం గుడికి వెళ్తుంది, సోమవారం నుంచి ఎక్కడికి వెళ్తుంది, చేపలు అమ్ముకోవడానికి వెళ్తుంది. విషయం ఏంటి తెలుసా? చేపలు అమ్ముకోవడానికి ఇంటింటికి తిరగండి 800 మందిని చర్చికి తీసుకొచ్చిందట. అస్సలు నాకు వార్త తిన్న తర్వాత అండి నేను పనిచేస్తాను ఆవిడ ముందు అనిపించింది. చేపలు అమ్ముకోవడానికి తిరిగి ఎంతమంది తీసుకొచ్చిందంట చర్చికి? 800 మందిని. సాయంత్రం లోపు కనీసం 2-3 పట్టుకునేదట. కొంతమందికి సువార్త చెప్తూ చేపలు ఉచితంగా ఇచ్చేసిందట. అమ్మ నువ్వు గుడికి వస్తావా, ఈ చేపలు ఇచ్చేస్తాను అనేదట. ఆవిడ చేపలు కాసిపడి ఎక్కడికి వచ్చేవాడు? గుడికి వచ్చేవాడు. ఎవడైనా ప్రభు కోసం వ్యాపారాన్ని నష్టపోతాడా? ఒక విషయం తెలుసుకోలేదు మీకు, ఆవిడ జీవితంలో నాకు అర్థమని చెప్తున్నాను, మీరు ఆలోచించండి. మనకి భక్తి అనగానే ఆదివారం, సోమవారం నుంచి మన జీవితం. కానీ ఆవిడ ఎలా చేసిందంటే తాను చేస్తున్న తన వ్యాపారాన్ని కూడా భక్తిగా మార్చేసింది. ఇంకా అర్థం కావాలంటే కొంతమంది సేవకులు సేవను వ్యాపారం చేశారు, కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? వ్యాపారాన్ని సేవ చేసేసింది. ఎంత మంచి దరిద్రాలు ఆవిడ. 800 మందిని సంఘానికి తీసుకొచ్చిందటండి. సంఘం నిండిపోయిందట. చేపలు అమ్మటం, సువార్త చెప్పడం, చేపలు అమ్మటం, సువార్త చెప్పడం, చేపలు అమ్మటం, ప్రభు గురించి చెప్పడం, చేపలు అమ్మటం, ఈ పక్కన రండి మా చర్చి రండి అని ఏమంటే చర్చికి తీసుకురావడం. అలా 800 మంది విశ్వాసం నిలబెట్టిందట. ఆ పాస్టర్ గారు అండి ఆవిడ కూర్చోబెట్టి సన్మానం చేసి పాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆవిడికి. సేవకుడు, ఈవిడ చేసిన సేవ నేను కూడా చేయలేనమ్మా అని. ఇది ఎందుకు చెప్పారంటే ఇప్పుడు
నిజాలు మాట్లాడుకుందాం. చర్చిలకు మీరు వచ్చి ఎంతకాలం అయ్యి ఉంటుంది? 30 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉంటారు, 20 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉంటారు, 10 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉంటారు. నేను ఒక 5 పట్టుకొచ్చాను అన్న వాళ్ళు చేయాలంటే ఇక్కడ ఎవరైనా 5 చర్చికి నడిపించాలన్న వాళ్ళు చేయాలంటే, ఒక కుటుంబాన్ని నడిపించాలన్న వాళ్ళు చేయాలంటే మనం నడిపించాం. అసలు మనకి సోమవారం నుంచి దేవుడే జ్ఞాపకం. మన ఇల్లు, మన పొలం, మన పిల్లలు, వాళ్ళ చదువులు, ఇంట్లోకి ఏమైనా వస్తువులు కొనుక్కోవాలి, వస్తువులు, పక్కింటోడు కారు కొనుక్కున్నాడట, వెనకింటోడు ఉంగరాలు చేయించుకున్నాడట. సోమవారం నుంచి మంగళవారం వరకు మన ఇంట్లో జరిగే కథలు ఇవే కదండి. సోమవారం దేవుడు ఉంటాడా? మంగళవారం దేవుడు ఉంటాడా? సామెత ఉంటది, ఆదివారం అరటి పొడిచిందట. అలా మనకి భక్తి ఎప్పుడు మూలుస్తుంది చెప్పండి? ఆదివారం ఒక్కరోజు. ఇలా జీవిస్తున్న వాళ్ళని దేవుడు ఆదరిస్తాడా? బాగా వినాలి ప్రసంగం. దేవుడు మమ్మల్ని ఆదరించాలని అందరికీ ఉంటది. దేవుడు మమ్మల్ని ఆదరిస్తే బాగుండండి, నేను ప్రార్థన చేస్తే విని నాకు జవాబిస్తే బాగుండండి, నేను అనుకున్న కార్యాన్ని జరిగిస్తే బాగుండండి అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన అందరి మాట ఎందుకు వినడం? ఆయన అందరికీ నీ వెనకాల తోడుగా ఆయన పద అని ఎందుకు వినడం? బైబిల్లో దేవుడు చాలా మందిని ఆదరించాడు. ఆదరించడం అంటే మీకు అర్థమైందో లేదో, ఆదరించడం అంటే ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవడం. మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవడాన్ని ఏమంటారు అంటే ఆదరించడం అంటారు. దేవుడు బైబిల్లో అబ్రహామును ఆదరించాడా? ఆదరించాడు. ఎలా ఆదరించాడు చెప్పండి? అబ్రహాము, నీకు పిల్లలు లేరా? పిల్లలు ఇస్తా. అబ్రహాము, శారానికి మీ ఇద్దరికి గొడవ అవుతుందా? నేను మధ్యలో వచ్చి మాట్లాడి మీ ఇద్దరు గొడవలు తీసేస్తా. అబ్రహాము, నువ్వు వెళ్ళబోయే దేశంలో నీకు ఏమన్నా సమస్యలు ఏర్పడుతున్నాయా? రాజు నుండి నేను ముందుండి నీకోసం యుద్ధం చేస్తా, నీకు ధనం ఇస్తా, నీకు సంతానాన్ని ఇస్తా, మీ కుటుంబంలో సుఖశాంతులు ఇస్తాను, మీ కుటుంబానికి నేను తోడుగా ఉంటాను, ఏదైనా సరే అబ్రహాము నీ వెనకాల నేను ఉన్నాను అన్నాడు దేవుడు అబ్రహాంకి. కాబట్టి నిజం మాట్లాడుకుందాం. ఒకరోజు అబ్రహాము నమ్మిన దేవుడినే కదా ఈ రోజు మనం నమ్ముతున్నాం. వేరే ఆయనేనా? ఆయనే. మరి ఆయన అంతలాగా ఆదరించి మనం ప్రార్థన చేస్తాను ఎందుకు వినడం లేదు? నిజాలు మాట్లాడుకుందాం. అబ్రహాం గారికి అంత తోడుగా ఉండి ఈరోజు మనం ప్రార్థన చేసినా కూడా ఎందుకు వినడం లేదు దేవుడు? లోపం ఆయిందా మందా చెప్పండి? మన భక్తి జీవితంలో ఏదో తేడా ఉంది. ఆయన ఆదరించాలి అంటే ఏం చేయాలి తెలుసా? మీరు ఏం చేయాలి తెలుసా? ఆయన చెప్పింది చెయ్యాలి. దట్స్ ఇట్, అంతే. పిల్లడు తల్లి మాట తండ్రి మాట చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు అనుకోండి, పిల్లోడు అడక్క మునిపే వాడికి కావలసిన అన్ని తల్లిదండ్రులు కొనేస్తారు. కొనరా? కొన్నిసార్లు వాడు అడక్కపోయినా కొనేస్తారు. వాడి మీద ముద్దు వచ్చేసి ప్రేమ వచ్చేసి వాడు అడక్కపోయినా కొనేస్తారు. మన మనసుకు నచ్చిన మన పిల్లలు అంటేనండి, వాడు నడి ఇది చేయాలరా అన్నాం అనుకోండి, ఆడదే చేస్తున్నాడు అనుకోండి, మనకి ఆడి మీద తెలియని రెస్పెక్ట్, నా మాటకు లోబడుతున్నాడన్న గౌరవం, నా మాట వింటున్నాడన్న ప్రేమ అతిగా వాడి మీద పొంగిపోయి వాడికి ఏ చిన్న కష్టం వచ్చినా మనం చూడలేము. అవునా కదా చెప్పండి? మన మాట వినే పిల్లలకి ఏ కష్టాన్ని రానేమో. మన మాట వినటం లేదనుకోండి, మనం చెప్పింది చేయటం లేదనుకోండి, కొన్నిసార్లు వాడు కష్టాల్లో పడతాడు. అప్పుడు తల్లి ఏమంటది తెలుసా? నీకు ఇలా జరగాలరా, నేను చెప్పాను, నువ్వు నా మాట వినలేదు అంటది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. చెప్పిన ప్రతిదీ వింటే చక్కగా ఆదరిస్తున్నారు. చెప్పిన మాట వినకపోతే కొన్నిసార్లు వాడు ఏం చేస్తున్నారు? దూరం పెడుతున్నారు. దేవుడు మనల్ని దూరం పెడుతున్నాడు అంటే ఇదేదో మనం చేయటం లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తెద్దామా? అందరు బైబిల్ తీయండి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా రాసుకుంటే నేను చెప్పే వచనాలన్నీ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. అందరు బైబిల్ తీసారా? అందరు బైబిల్ మాట ఉందా? చోట అడుగుతారండి నేను, మీ బైబిల్లో ఈ వాక్యం ఉందా? ఇప్పుడు నేను చూపించిన వాక్యం మీ బైబిల్లో ఉందా?
బైబిల్లో చూసిన వాళ్ళు చేయొద్దండి. చూసారు మీరందరూ? వెరీ గుడ్. మళ్ళీ చూద్దామా ఏమన్నా అక్కడ? క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక. ఆగండి అంటే ఈ వాడుక భాషలో చెప్పనా, మీరు దేవుణ్ణి నమ్ముకోవటం మాత్రమే సరిపోదు. బాప్తిసం తీసేసుకున్నాను, గుడికి వెళ్తున్నాను, సరిపోదట. దేవుడు ఆదరించేటంత గొప్ప భక్తి కాదట ఇది. ఇది చెప్తే చాలా మంది అనుకుంటారు అయితే మేము గుడికి రావాల్సిన పని లేదా? ఏమండి, మేము గుడికి రావాల్సిన పని లేదంటే రాకపోతే మొత్తం అసలు లిస్టులోనే ఉండరు. ఇప్పుడు కలెక్టర్ పాస్, నేను కలెక్టర్ చదవాలన్నాడు కొడుకు. సరే నాన్న చదువుకోరా అన్నాడు. వీడు 1వ తరగతి చదివేసి డాడీ అయిపోయింది కలెక్టర్ని ఎప్పుడు చేస్తాం అన్నాడు అనుకోండి. ఎలా ఉంటుందో. బాప్తిసం తీసుకుని ఆదివారం గుడికి వచ్చిన వాళ్ళు అందరూ మేము భక్తుల మీద ఫీల్ అయిపోవడం కూడా అలాగే ఉంటుంది. జస్ట్ బాప్తిసం తీసుకుని గుడికి వస్తున్నారంటే దేవుళ్ళు మనం ఏ తరగతి? ఫస్ట్ క్లాస్. నువ్వు విశ్వాసం ఉంచావు, మంచిది. నిత్యరాజ్యాన్ని చూస్తావు, పరలోకాన్ని చూస్తావు, మరణం తర్వాత భయంకరమైన నిత్యాగ్ని దండను నువ్వు తప్పించుకుంటావు. గుళ్ళోకి వచ్చావు, మంచిది. అని దేవుడు అంటున్నాడు అక్కడ, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక. కాక సరిపోదు. నెక్స్ట్ ఏమన్నాడు అక్కడ? ఆయన పక్షముగా. చూసారా? ఎవరి పక్షముగా? ఆయన పక్షముగా, క్రీస్తు పక్షాన శ్రమపడుట క్రీస్తు పక్షాన మీకు అనుగ్రహించబడింది. అంటే యేసుక్రీస్తు వారు మన పాపాలు తీసేశాడు, మనల్ని పరిశుద్ధుని చేశాడు, ఇవన్నీ మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధం అయిపోయాం. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడట అనుగ్రహంగా. ఏమిచ్చాడట? నా పక్షమున శ్రమపడుటయు మీకు. అంటే ఇప్పుడు క్రైస్తవుడి జీవితంలో క్రీస్తు పక్షాన ఏం కూడా ఉన్నాయో చెప్పాలి నాకు. ఉన్నాయి. యేసుప్రభు దగ్గరికి రండి, మీ రోగాన్ని తీసేస్తారంటే వస్తారు, కానీ యేసుప్రభు దగ్గరికి ఇస్తారంటే వస్తారా? రారు. మాట్లాడుతారండి. లోకంలో శ్రమ పడకుండా జీతం ఇస్తారండి ఎవరైనా? ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కుర్చీ వేసుకుని కూర్చొని నెలాఖరులో జీతం అడగండి, ఇస్తాడా? రైతు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇస్తాడా? పని చేయకుండా జీతం ఇవ్వడు. అంటే క్రైస్తవులు ఎలా ఆలోచించారంటే, నేను బాప్తిసం తీసుకుంటాను, ఆదివారం గుళ్ళో కూర్చుంటాను, దేవుడు నాకు ఏమివ్వాలి? పరలోకాన్ని ఇచ్చేది. ఈ లాజిక్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. మాట్లాడుతానండి అందరినీ, బాప్తిసం తీసుకోవడానికి నేను చాలా కష్టపడిపోయాను, బాధపడిపోయాను అని వాళ్ళు చేయతండి. ఏం ఉండదు. పాస్టర్ గారు అలా తీసుకెళ్ళి బొడింగ్ వారి నుంచి ఇలా లేకపోతే అయిపోయిందో అన్నాడు. దీనికి ఏముంది కష్టం? దీంట్లో ఏముంది శ్రమ? చెప్పండి. నిజాలు మాట్లాడుకున్నాం, అందరూ ఎవరు శ్రమ పడ్డామా అని. క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తు పక్షాన శ్రమలు పడాలట. ఆ శ్రమలు కూడా క్రీస్తు పక్షాన దేవుడు మనకి అనుగ్రహించాడట. ఎవరు మాట్లాడుతాను? శ్రమలు ఎవరికి వస్తాయి? ఇంకే అసలు క్రీస్తుని నమ్మితే శ్రమలు ఎందుకు వస్తాయి? అలా లోతైన విషయాలు మీరు బైబిల్లో చదువుతున్నారు, ఇంతకాలం మీకు అర్థం కాని సంగతులు చాలా విషయాలు ఓపెన్ అవుతాయి ఈరోజు బైబిల్లో. కొంచెం ఆసక్తితో వినండి. అసలు నేను ప్రభు దగ్గరికి వస్తే, ప్రభునందు విశ్వసిస్తే శ్రమలు అనుగ్రహించుకుంటే అన్నాడు కదా. అసలు నేను ప్రభు దగ్గరికి వస్తే శ్రమలు నాకెందుకు వస్తాయంటే, ఓ మాట చెప్తానండి, ఈ శ్రమలు అందరికీ రావండి, కొందరికే వస్తాయి. ఆ కొందరికి కూడా ఎందుకు వస్తాయంటే, ప్రభులోనికి వచ్చిన తర్వాత వాళ్ళు దేవుడు చెయ్యమన్న భక్తిని చేస్తున్నారు, అందుకు వాళ్ళకి శ్రమలు వస్తున్నాయి. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా ఉంటే. శ్రమలు ఎవరికి వస్తాయి? క్రీస్తు పక్షాన మీకు శ్రమలు అనుగ్రహించబడ్డాయి అంటే ఏ వ్యక్తి శ్రమలు వస్తాయి? క్రీస్తు చెప్పినట్టుగా భక్తి చేస్తున్న వాళ్ళు వస్తాయి. ఏంటి క్రీస్తు చెప్పిన భక్తి? బైబిల్ చూద్దాం. ప్రతిదీ బైబిల్లో ఉండాలి. సొంత మాటలు మాట్లాడుకోకూడదు, సొంత ఆలోచన చెప్పుకోకూడదు, సొంతంగా నాకేదో తోచింది నేను మీ ముందు పెట్టేసి వెళ్ళిపోకూడదు. నేను నేరస్తుడిని, ఆ వాక్యం వల్ల మీకు రక్షణ ఉండదు. నేను మాట్లాడే ప్రతి మాట ఎక్కడ ఉండాలి? బైబిల్లో ఉండాలి. తిమోతికి రాసిన పత్రిక. ఎవరికి వస్తాయి ఇంటికి శ్రమలు? ఎందుకు వస్తాయి శ్రమలు?
తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవమా. క్షమించండి, రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం తీయండి, అందరు బయట ఉంది అండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు బ్రతకాన్ని ఉద్దేశించి వారు అందరూ ఏం పొందుతారట? ఎవరికన్నాడా? అందరికీ అన్నాడా? అసలుగా ఒక కేటగిరీని మెన్షన్ చేస్తున్నాడు అక్కడ. సుమాకడ క్రీస్తు యేసునందు సద్భక్తి ఉంది, ఉత్తుత్తి భక్తి ఉంది. జాగ్రత్తగా మనకి సద్భక్తి ఉంది, నీకు నచ్చినట్టుగా నువ్వు చేసే నీకు నచ్చిన భక్తి ఉంది. నీకు నచ్చిన భక్తి నువ్వు చేస్తే నీకు శ్రమలు రావు. దేవుడు చెప్పిన సద్భక్తి అంటే అర్థం ఏంటంటే, సద్భక్తి అంటే సత్యము ప్లస్ భక్తి. సద్భక్తి, సత్యము అంటే వాక్యం. నువ్వు వాక్య సంబంధమైన భక్తి ఎప్పుడైతే చేస్తావో నీకు శ్రమలు కాదట, కష్టాలు కాదట. ఏం చెప్పాడు అక్కడ? హింసలు వస్తాయట. ఎవరికి వస్తాయట ఇవి? ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోయినాడు కాదట. వాక్యంలో దేవుడు ఏది చెప్తాడో అది నేను చేస్తాను అన్నావా, నీకు స్టార్ట్ అయిపోతాయట. ఏ స్టార్ట్ అవుతాయి? శ్రమలు స్టార్ట్ అవుతాయి అమ్మ. మనం నిజాన్ని మాట్లాడుకుందాం. గుళ్ళో వాక్యం వింటున్నా బయటికి వెళ్ళి వాక్యానుసారంగా మనం జీవించలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? కొన్నిసార్లు మనం రాజీ పడిపోతాం. ఎందుకు రాజీ పడతాం చెప్పండి? అక్కడ ఎదురయ్యే కష్టాన్ని తట్టుకోలేక మనం ఏమైపోతాం? రాజీ పడిపోతాం. నిజమే కదా? దేవుడు చెప్పాడు అలా బ్రతకాలని ఉంది, కానీ అలా బ్రతికితే అక్కడికి ఏం ఎదురవుతుంది? కష్టం ఎదురవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే, నేను ఒక్కడే రెండు భక్తి పర్వాలని, నేను ఒక్కడే రెండు గుడికి వెళ్తున్నాను, సరే అందరూ చేస్తాను, నేను చేస్తాను, నాకేది వాళ్ళతో గొడవ. రాజీ పడిపోతే హింస ఏముండదు, కష్టం ఏముండదు, బాధ ఏముండదు. కానీ నాకు వాక్యం అలా చెప్పింది, నేను ఎలాగే ఉంటాను అని బయట వస్తాయి హింసలు, శ్రమలు. ఏమన్నా ఎంత భయంకరంగా ఉంటాయో నా జీవితాన్ని కూడా చెప్తాను. నేను కంపెనీలో ఉద్యోగం చేసేవాడినంటే, ఉద్యోగం చేస్తున్నప్పుడు కొన్ని హైదరాబాద్ లో కంపెనీస్ అంటే ఎలా ఉంటాయంటే వ్యభిచారానికి హబ్బులుగా ఉంటాయి. బయట వ్యభిచారమే, ఆ పని చేసుకునే దగ్గర కూడా కంపెనీస్ లో కూడా ఇవే అఫైర్స్, ఇల్లీగల్ అఫైర్స్. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాక్సిమం అందరూ కాదు కానీ కొందరిలో ఆ లక్షణాలు ఉండేవి. నాకు అవి నచ్చేవి, తిట్టేవాడు. మీకు కుటుంబం ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, ఎందుకు ఈ స్త్రీలతో మీరు అలాంటివి చేస్తారు ఇక్కడ అనేసరికి, అప్పుడా దేవుడు వద్దన్నాడు, పాపం రా మీ కుటుంబం పాడైపోద్ది, వ్యభిచారం చాలా నేరం అని చెప్పాడు, ఆ పవిత్రమైన దేహాలు దేవుడు కట్టాడు తల్లి గర్భంలో, మీకు మీరు ఆయన నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, పాపాలు మాత్రం చేయకంటారా, మీ కుటుంబాలు పాడైపోతాయని చెప్పేవాడి. ఈ మాటలు వాళ్ళకి రుచించకపోగా వాళ్ళకి ఎలా ఉండేవంటే, మేము సరదాగా ఏదో ఆడపిల్లలతో మేము సరదాగా ఉంటుంటే వీడికి నచ్చడం లేదు, వీడి పయ్యోళ్ళకి చెప్తాడు సార్కి అని వాళ్ళు నా మీద పగపట్టేవారు, నా మీద కత్తి కట్టేవారు. అక్కడ ఆ వ్యభిచారానికి అలవాటు పడిపోయి పురుషులను వలన వేసుకోవడం, వాటి దగ్గర నుంచి డబ్బులు గుంజేయటం, వాళ్ళ ఇంటికి బయటకు పోయి వస్తువులు కొనుక్కోవడం, అలాంటి క్యారెక్టర్స్ కలిగిన స్త్రీలు నా చుట్టూ ఉండేవారు. నేను వాళ్ళు నాతో కొన్నిసార్లు వాళ్ళతో నేను కలిసి పని చేయాల్సి వచ్చేది. అప్పుడు వాళ్ళకి చెప్పేవాడు, అమ్మా మీ జీవితాలు మార్చుకోండి, ఎందుకమ్మా ఈ జీవితం, మీ గురించి అందరూ తప్పుడుగా మాట్లాడుకుంటారమ్మా, అందరూ మీ గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటారు, మీరు లేనప్పుడు అవి నేను వెంటుంటే మీ మీద నాకు జాలేస్తుంది, వద్దు అలాంటి జీవితాలు అంటే. మేము చెప్పినంత సేపు రండి, అలాగే అన్న, అలాగే తప్పుడు మార్చుకుంటాం అనేవారు. బయటికి వెళ్ళిన తర్వాత అండి నా మీద యాంటీగా చుట్టుపక్కల అంతా ప్రచారం చేసేవారు. కంపెనీలో అంటే నేను ఒంటరిగా పని చేసేవాడిని, అందరూ నాకు యాంటీగానే ఉండేవారు. వీడు ఎక్కడ దొరుకుతాడా, ఈవిడ ఎక్కడో చోట పట్టించేద్దాం, పైకి జాబ్ తీయించేద్దాం అన్నట్టుగా నా చుట్టూ శత్రువర్గం ఉండేది. ఇప్పుడు నేను వాళ్ళందరూ నాకు యాంటీ అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? నేనేం తప్పు చేశానా? ఏం చేశాను చెప్పండి? అక్కడ ప్రభు వ్యభిచారం చేయాలి, నేను కనుక కాస్త లూజ్ ఇచ్చానంటే నన్ను కూడా కాపకోపంలో వాళ్ళు లాగేస్తాను. నేను ధైర్యంగా నిలబడి తప్పితే వద్దన్నాడు దేవుడు అనేసరికి వాళ్ళందరూ ఆటోమేటిక్ నాకు శత్రువులు అయ్యారు. నన్ను ఎన్నోసార్లు బాధ పెట్టారు, హింస పెట్టారు, ఎన్నోసార్లు సార్ మీద నాకు కంప్లైంట్ ఇచ్చారు నా మీద.
నా షిఫ్ట్లు మార్చేసేవారు, నాకు తెలియకుండా నా లీవ్ షీట్లు మార్చేసేవారు. నాకు ఆఫీస్లో నాకు ఒక కబోర్డ్ ఉండేది, ఆ కబోర్డు కీస్ పగలగొట్టి అందులో ఉన్న వస్తువులు తీసేసేవారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు బ్రతకమన్నట్టుగా బయట బ్రతికినప్పుడు మనకేమొస్తాయి? విమర్శలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? లేదా మీరు పార్కులు తిరుగుతున్నారు కదా, ఆవిడతో నేను కూడా వస్తానన్నాను అనుకోండి. అప్పుడు అక్కడ ఏమవుతాడు? శత్రువు అవుతాడు, ఫ్రెండ్ అవుతాడు? ఫ్రెండ్ అవుతాడు. కానీ ఒక ఆయన శత్రువు అవుతాడు. ఎవరు? దేవుడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఈయన శత్రువులు అయిపోయినా పర్లేదు, నాకు ఎవరు శత్రువు అవ్వకూడదు. నేను నిలబడ్డాను, దానివల్ల నాకు ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. ఇప్పుడు మీకు అర్థమైందా శ్రమ ఎందుకు వస్తుందా? క్రీస్తు యేసు నందు సంపత్తి వాక్య ప్రకారం నువ్వు భక్తి చేస్తాను అంటే లోకంలో నీకు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. బాగా ఉంది. ఇంకోటి చెప్తాను మీకు, మనం వాక్యం ప్రకారం జీవిస్తామన్న శ్రమలే. సేవకులుగా మాకు ఎలాంటి శ్రమలు ఉంటాయంటే, సంఘంలో ఏదైనా లోపం ఉందని ప్రసంగం చేసామనుకోండి, అంతే, మా ముందు ఏమన్నా లేక మా వెనకాల వెళ్ళి ప్రసంగాలు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, మమ్మల్ని అన్నాడు. ఇంకా వాళ్ళు నోట్లో చేదొస్తే మాటలు మాట్లాడుకుంటారండి. అవి మనసును గాయపరుస్తాయి. వాళ్ళు మేలుకోరు కదా, దేవుడిలో ఉండాలని కదా, మన జీవితాలు బాగు చేసుకుంటారు కదా. ఈ ప్రసంగం చేస్తాం చూసారా, మనం తిడుతున్నారని. ఏమండి, అక్కడ నిలబడి ఆ ప్రసంగం చేయడం వల్ల నాకు వచ్చేది ఏం లేదు. వాళ్ళు బాగు చేయడానికి, దేవుడిలో పెట్టడానికి చేస్తాం ఏ ప్రసంగం. కానీ వాళ్ళు దాన్ని తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు తప్పులో ఉన్నారు, నేరంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, తట్టుకోలేరు దాన్ని. ఇంకొకటి, మనుషులో ఒక ఈగో ఉంటది. ఎవరైనా మనం చేస్తున్న తప్పు అన్నారని కూడా తట్టుకోలేడు మనిషి. ఆ ఈగోతో ఏంటంటే విమర్శలు చేస్తారు, రకరకాలుగా మాట్లాడుకుంటాం. మాకు తెలిస్తే ఇవన్నీ బాధపడతాం. ఇప్పుడు ఇన్ని శ్రమలో ఒక సేవకుడు ఎవరి పక్షాన్ని అనుభవిస్తున్నాడు అంటే దేవుడి పక్షాన్ని. అందరితో పాటు కూర్చొని వెళ్ళిపోతే సేవకుడికి ఏమైనా శ్రమ ఉంటుందా? అతను ఏమైనా పట్టించుకుంటారా? ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే, దేవుడి వాక్యాన్ని చెప్పిన, దేవుడి వాక్య ప్రకారం బ్రతికిన మనుషులకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఇంకొకటి, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనండి మనం శ్రమల పాలైపోవడానికి ఇంకొక మెట్టు ఉంది. ఏంటి మెట్టు అంటే, సద్భక్తి అనగానే వాక్యంలో దేవుడు మనకి ఏం చెప్తాడో అది చేయడం. వాక్యంలో కాదు, ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు ఏం చేయాలి? సువార్తను ప్రకటించండి అన్నాడా? ఇప్పుడు ఇది వాక్యమేనా? బైబిల్లో ఉందా? పాస్టర్ గారి మాట నా మాట కాదు కదా. అది ఎక్కడుంది బైబిల్లో? మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వచనం ఉందా? వందనములు చేయతండి. అమ్మ, బైబిల్లో ఈ మాట ఉంది. ఈ మాట దేవుడు మాకే చెప్పాడు అన్నవాళ్ళు చేయతండి. ఆడపిల్లలు ఎత్తట్లేదు, మీరు వంట చేసుకోవడానిక? మీరు కూడా సువార్తకేనా? సువార్తకే కదా. ఇప్పుడు ఇది, ఈ వాక్యాన్ని మనం పాటించినా మనం ఏ భక్తి పరులం అవుతాం? ఈ వాక్యాన్ని మనం పాటిస్తే ఏ భక్తి పరులం అవుతాం? జాగ్రత్తగా ఉంది. నన్ను దేవుడు సువార్త చేయమన్నాడు, నేను సువార్త చేస్తాను అని నువ్వు నిలబడి నీ చుట్టూ అలివేసే మళ్ళీ కష్టాలు చెప్తున్నాను. నీ వాళ్ళే నీకు శత్రువులు అయిపోతారు. నీ చుట్టుపక్కల వాళ్ళు శత్రువులు అయిపోతారు. మీ బంధువులు శత్రువులు అయిపోతారు. నీ స్నేహితులు శత్రువులు అయిపోతారు. ఏమంటే నా జీవితంలో అండి, అది వర్ణించలేను నేను. నా చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ చాలా ఇష్టం అండి. వాడు నా మ్యాక్సిమం నా కష్టాలన్నీ వాడికి షేర్ చేసుకునేవాడిని. వాడు మాస్టర్తో ఫైట్ చేసి మరి నా పక్కన కూర్చునేవాడు. మమ్మల్ని ఇద్దరిని వెడగొట్టడానికి మాస్టర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఓ రోజు వెడగొట్టి కూర్చున్నా, రెండో రోజు వాడు దెబ్బలు తిని మరి నా పక్కన కూర్చునేవాడు అండి. నన్ను వదిలేవాడు కాదు. అంత ఇష్టం వాడు అంటే నాకు. నేనంటే వాడికి ఇష్టం. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, వాడు మా ఇంటికి వచ్చేవాడు. వాళ్ళ అమ్మకి ఇష్టం, నేను మా అమ్మకి వాడంటే ఇష్టం. విషయం ఏంటంటే, మా అమ్మగారు చనిపోయారు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అప్పుడు మా అమ్మగారు చనిపోతే వాడు ఆదరించాడు, వాళ్ళ అమ్మగారు చనిపోతే నేను ఆదరించాను. అంత బాగుండే వాళ్ళు. కానీ ఎప్పుడైతే నేను సేవకుడు అయ్యానో వాడికి నచ్చడం మానేశానండి. నేను, నువ్వు నాకు నచ్చలేదురా, ఎప్పుడు వాక్యాలు అంటున్నావు, ఎప్పుడు ప్రసంగాలు పంపిస్తున్నావు, నన్ను కూడా మతం మార్చేది అంటున్నావు అంటాడండి. బెస్ట్ ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్. నేను బ్లాక్ చేశాను, నా ఫోన్లో అతను ఇప్పుడు నా నెంబర్ మాత్రం బ్లాక్ చేసాడు. వాడు నేను పోగొట్టుకున్నాను. దేనికోసం చెప్పండి? దేవుని కోసం. అంటే సువార్త చేస్తాను అంటే అందరూ మనకి మిత్రుడు అవ్వరు. చాలా మంది మనకి ఏమైపోతారు? మిత్రులు అయిపోతారు, హింసలు పెడతారు. దేవుడు పని చేస్తున్న వాడికి నిరంతర శ్రమ. పౌలు గారు అంటారు, మేము దినదినము చనిపోతున్నాము అంటాడు. అంటే మమ్మల్ని ఎవరు ఎప్పుడు చంపేస్తారో మాకే తెలియదు. అది దేవుని పని.
జాగ్రత్తగా ఉండండి. దేవుని పని చేస్తే శ్రమలు వస్తాయి. కొన్ని మీకు ఆడపిల్లలకి అర్థమైంది చెప్తాను. మీరు పాస్టర్ గారు సువార్తకి వెళ్తున్నప్పుడు మేము సువార్త చేస్తామని వెనకాల వచ్చేది. ఇంట్లో కుటుంబీకులు ఒక రోజు ఏమంటారు, రెండో రోజు ఏమంటారు, వాళ్ళు రోజు సువార్తకి వెళ్తాం అనుకోండి. ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఈ పదం పెట్టుకోండి. ఏ పదం? నోట్స్ లో ఏ పదం పెట్టుకోవాలి? మార్కు 16:15. సద్భక్తి అంటే వాక్య సంబంధమైన భక్తి. వాక్యంలో దేవుడు చెప్పింది. అక్కడ మార్కు 16:15 ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ సద్భక్తితో అంటే ఈ సువార్త చేస్తాను అని బ్రతకను ఉద్దేశించి వారు అందరూ ఏ పొందుతారు? హింస. సరిపోయిందా? వచ్చిన ఇప్పుడు అర్థమైందా? 2:9, 3:12 ఇప్పుడు అర్థమైందా? క్రీస్తు యేసునందు సద్భక్తి అంటే మార్కు 16:15 ప్రకారం నువ్వు బ్రతుకుతాను అంటే నీ జీవితంలోకి ఏమొస్తాయి? ఇప్పుడు హింసలు వస్తాయి. అసలు మన టైటిల్ ఏం చెప్పండి? అదో చేసి ఇటు తిరుగుతారు ఇటన్నా అనుకుంటారేమో. సంబంధం లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టైటిల్ ఏంటి? దేవుని ఆదరణ పొంది ఆదరణ దక్కేది ఎవరికి? ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను చెప్పండి ఒకసారి. ఫస్ట్ నుంచి దేవుడు ఆదరిస్తానన్నాడు. ఆదరిస్తానన్న దేవుడు ఆయన చెప్పినట్టుగా బ్రతికితేనే ఆదరిస్తాడు. ఆయన ఏం చెప్పాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను చేయండి అన్నాడు. ఆ సువార్త చేస్తే మనకి ఏమొచ్చేస్తాయి అన్నాడు? శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు ఈ శ్రమలు ఎవరి పక్షాన మనకు వచ్చాయి? దేవుడి పక్షాన. ఇప్పుడు ఆదరించాల్సింది ఎవరు? ఇప్పుడు వస్తారు లైన్లోకి మీరు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ట్రాక్ ఎక్కుతుంది చెప్పాలనుకున్న విషయం. లోకంలో కుటుంబం కోసం కష్టాలు పడతామండి మనం. పడవ కుటుంబం కోసం అష్ట కష్టాలు పడే వాళ్ళు నాకు తెలుసండి. కుటుంబంలో పిల్లల కోసం త్యాగాలు చేసే వాళ్ళు నాకు తెలుసండి. కుటుంబంలో పిల్లల్ని నిలబెట్టడం కోసం చాలా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసండి. ఇన్ని కష్టాలు ఇన్ని శ్రమలు ఎవరి కోసం మనం పడ్డామంటే కుటుంబం కోసం, పిల్లల కోసం. పెద్ద పిల్లలు అమ్మ నువ్వు నా కోసం చాలా కష్టాలు పడ్డావమ్మా, ఒంటి మీదకి వయసు వచ్చేసింది కదమ్మా, వచ్చిన దగ్గర నువ్వు ఏ పని చేయొద్దు, కోడలు వండి పెడుతుంది తిను అన్నాడు అనుకోండి. అప్పుడు ఆవిడకి ఏం దక్కింది? ఆదరణ దక్కింది. ఈ కష్టాలన్నీ పడిన తర్వాత కూడా కొడుకు తల్లిని నువ్వు నా దగ్గర ఉంటే కోడలు ఒప్పుకోవట్లేదమ్మా, దూరంగా ఎక్కడో పని చేసుకుని బతికని వదిలేసాడు అనుకోండి. ఆదరణ దక్కిందా? కష్టానికి తగిన ఆదరణ దక్కిందా? దక్కలేదు. కానీ దేవుడు అలాంటాడు కాదు, మనుషులు అంటాడు కాదు. మనుషులు వదిలేయచ్చు, కానీ దేవుడు వదులుతాడా? ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే ఆ వాగ్దానం ఖచ్చితంగా ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే దేవుని పక్షాన శ్రమలు పడతారో. మీరు చదువుకున్నాను కదా ఫిలిప్పీ 1:30. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు మీకు అనుగ్రహించబడింది. ఆ వాక్యాన్ని నేను నమ్ముతాను తండ్రి, సువార్తకు నేను వెళతాను తండ్రి, లేదా వాక్యంలో చెప్పిన మాటలన్నిటి ప్రకారం నేను బ్రతుకుతాను తండ్రి అన్నామా, అప్పుడు వెంటనే మనకు తట్టి ఏంటంట? శ్రమలు, హింసలు, శ్రమలు, హింసలు. అంతే కదండి. కొన్ని కుటుంబాల్లో కూడానండి అత్త కోడలికి విరోధం వచ్చేస్తుంది. ఏ విషయంలో విరోధం వస్తుంది తెలుసా? కోడలు రోజు గుడికి వెళ్దాం అంటది, అత్త ఏమంటుంది తెలుసా? రోజు గుడికి వెళ్తే మనం ఇప్పుడే మేడం మీద మేడలు కట్టేది, రోజు దేవుడు పెట్టి పనికి వెళ్దాం పద అంటది. అప్పుడు వాళ్ళిద్దరికి ఏమొస్తుంది అక్కడ? గొడవ. దేని పక్షాన గొడవ? ఊలో ఉందాము, ఇచ్చిన కాడికి అనుభవిద్దాము, దేవుడు ఇచ్చిన వాడికి ఇచ్చాడు కదా చాలు, మనం చక్కగా దేవుడిలో బ్రతిద్దామని కోడలు అంటుంది. అత్తేమో లేదు ఇంకా సంపాదిద్దాం పనికి వెళ్దాం పద అంటుంది. వాళ్ళిద్దరికి ఎవరి పక్షాన్ని గొడవ? దేవుని పక్షాన్ని. చూసారా? అంటే భూమి మీద నువ్వు దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తాను అంటే లోకమంతా మనకి ఏమైపోతుంది తెలుసా? వ్యతిరేకం అయిపోతుంది. యేసుప్రభు లోకమంతా వ్యతిరేకం అయిపోతుంది. ఎవరు పాపం చేశాడా? ఎవరు తప్పు చేశాడా? ఎవరినైనా ఏమన్నా అన్నాడండి? మహానుభావుడు ఎంత మంచోడండి యేసుప్రభు. ఎవరిని ఏమనలేదండి. తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని అందరినీ ప్రేమిస్తారు. పగవాడిని కూడా ప్రేమించిన ఒకే ఒక్కడు యేసుప్రభు అండి. పగవాడు శత్రువుని కూడా ప్రేమించాడు. అలాంటి ఆయనకి లోకమంతా వ్యతిరేకమైపోయి ఆయన సిలువుకే చంపేశారు అంటే ఆయన దోషం ఏమీ లేదు. నువ్వు మంచిగా బ్రతుకుతాను, దేవుడి కోసం బ్రతుకుతానంటే మాత్రం లోకానికి మనం నచ్చమండి. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీరు పక్కింటి ఆవిడతోని అక్క మొన్నే 10,000 పెట్టి
ఇదిగో ఈ గొలుసు చేయించుకున్నానని చూపించండి. ఆవిడ ఏమంటది? అవునా చెల్లి, అక్కడ చేయించుకున్న చెల్లి చాలా బాగుంది, నీ మెడలో చాలా బాగుంటది, నేను కూడా అప్పుడప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అనుభవిస్తాను ఒకసారి ఈ చెల్లి అంటది. ఎంత బాగుంటదండి ఆ కన్వర్సేషన్, ఎంత బాగుంటది అక్కడ. వాళ్ళిద్దరి మధ్యలో మాటలు ఎంత బాగుంటాయి. ఏం కొనుక్కుంటే బంగారం కొనుక్కుంటే. అదే అక్క దగ్గర నువ్వు వెళ్ళి, అక్క నిన్ననే మేము 10,000 పట్టుకెళ్ళి చర్చిలో ఒక సౌండ్ బాక్స్ కొని పాస్టర్ గారికి ఇచ్చామక్క అను. ఏమంటా చెప్ప నిజాలు మాట్లాడుకున్నాం. ఏమనుద్ది? భక్తి ఉండాలి కానీ చెల్లి, మళ్ళీ అంత భక్తి ఉండ కూడా చెల్లి, నువ్వు ఒకదానివే ఉన్నావు ఇట్లా గుళ్ళో 10,000 పెట్టుకోలేయడానికి, పాస్టర్ గారికి ఒక 500 ఇస్తే చాలు కదా, 10,000 ఎందుకు పోసేసావు అక్కడ అంటదంట. లోకం ఏం చేస్తుందంటే, నీ కోసం బంగారం కొనుక్కో, నువ్వు వస్తువులు కొనుక్కో, హ్యాపీ. కానీ నువ్వు దేవుడికి పెడతానంటే మాత్రం లోకం ఒప్పుకుంటుందా? అదే పని చేసావు, నేను చేయలేకపోయి నువ్వు బాక్స్ కొన్నావు అంటదా? దేవుడిలో నుంచి, దేవుడి కొరకు బ్రతకటంలో నుంచి లోకం ఎప్పుడు మనం వెనక్కి లాగుతుంది తప్ప లోకం ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేయదు. మీరు ఎప్పుడు ఇదే గుర్తుపెట్టుకోండి. పంట గురించి చెప్తున్నాను ఇప్పుడు మీకు. మీరు దేవుడు పని చేస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటారంటే, దేవుడు పని చేస్తున్నప్పుడు వీళ్ళు వెనక లాగుతుంటే మన మనసు ఏమనిపిస్తుంది అంటే, మనం వెనకన మార్గం రైటేనా, మనం ఈయన వేలు ఖర్చు పెట్టేస్తున్నాం, ఈయన డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం, దేవుడికి ఇచ్చేస్తున్నాం కదా, వాళ్ళు ఏమో సంపాదించుకోవచ్చు కదా, అది కొనుక్కోవచ్చు ఇది కొనుక్కోవచ్చు కదా అంటున్నారు, నేను ఇలా చేసేస్తానండి కదా, నేను చేస్తున్నది వీళ్ళ మాట రైటా దేవుడి మాట రైటా అని కొన్నిసార్లు మనమే డైలాగులో పడిపోతాం. పడేస్తుంది అలాగే అపవాది. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుడి ఇష్టాన్ని భూమి మీద నెరవేరుస్తాను అంటే నీకు ఎదురయ్యేవి ఏంటంటే ఒక మాట శ్రమలు. ఒక మాట అడుగుతాను నేను ఇప్పుడు, ఇంకా లోతులోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. దేవుడు పని చేస్తున్నాం లేదా దేవుడు వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం, మనకి శ్రమలు వస్తున్నాయంటే ఇంతకీ ఈ శ్రమలు ఎవరు పెడుతున్నారు మనల్ని? దేవుడా? దేవుడు శ్రమ పెడతాడా? మీ పిల్లల్ని మీరు శ్రమ పెడతారా? ఒరే పొద్దున్న సాయంత్రం వరకు ఎండలో నుంచారా అంటారా? ఈ పిల్లల్ని మీరు శ్రమ పెట్టినప్పుడు దేవుడు పని చేస్తుంటే మనకి శ్రమలు వస్తున్నాయంటే ఆ శ్రమను దేవుడు పెడతాడా మనల్ని? కాదు. దేవుడిని బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ బాగా చదివితేనే దేవుడు బాగా అర్థమవుతుంది. శ్రమ పెడుతున్నది దేవుడు కదండి, శ్రమ పెడుతున్నది దెయ్యం. నువ్వు దేవుడి కోసం బ్రతుకుతానంటే నిన్ను శ్రమల పాలు చేసేది ఏది? దెయ్యం, అపవాది. ఆ అపవాదికి దేవుడు బైబిల్లో పెట్టిన మరో పేరు ఏంటో తెలుసా? యేసుప్రభువు వాడికి ఒక కొత్త పేరు పెట్టాడు. వాడికి అంతకుముందు మనకు దెయ్యం అని తెలుసు, అపవాది అని తెలుసు. వాడికి యేసుప్రభువు పెట్టిన కొత్త పేరు ఏంటంటే శోధకుడు అంటాడు. తెలుసా మీకు రెఫరెన్స్? లోకాసు వార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, మత్తయి వార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. అపవాదిని దేవుడు ఏమని పిలిచాడు? శోధకుడు. మత్తయి వార్త 4:3 చదవండి. మత్తయి వార్త 4వ అధ్యాయం 3వ వచనం. మత్తయి వార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు అన్నాడా, ఆ అపవాది అంటున్నాడు. అదేంటది? శోధకుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? శోధకుడు అంటే అప్పుడప్పుడు కొంతమంది మనుషులు పెద్ద నసగాడు అంటారు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు నస అంటే మాట్లాడుతూ ఉంటాడని. అలాగే వీడు శోధకుడు అంటే అర్థం ఏంటి? మనుషులు ఏం చేస్తాడు? శోధిస్తాడు, బాధ పెడతాడు. అలాగని వాడు ఓన్గా వచ్చి శోధించడానికి, బాధ పెట్టడానికి కుదరదు. మళ్ళీ పర్మిషన్ అవ్వాలి అక్కడ. ఎక్కడ? నన్ను టచ్ చేయాలి అంటే పరలోకంలో నా తండ్రి దగ్గర వాడు పర్మిషన్ తీసుకుని రావాలి. మిమ్మల్ని టచ్ చేయాలి అంటే మీ పరలోకంలో తండ్రి దగ్గర మీకోసం వాడు ఏం చేయాలి? ముందు పర్మిషన్ తీసుకోవాలా. అంత సెక్యూరిటీ మీకు ఉంటుంది. చక్కగా దేవుడి కోసం బ్రతికితే. తెలియక చాలా మంది దేవుళ్ళు ఉంటారు, సరిగా ఉంటారు దేవుళ్ళు, బతకరు సరిగా గుడికి రారు, సరిగా బైబిల్ చదువుకోరు, సరిగా ప్రార్థన చేసుకోరు, సరిగా ప్రసంగాలు వినరు. కొంతమంది గుడికి వస్తారు, వచ్చి చక్కగా దేవుడికి ఇచ్చేదే గంట సమయం. ఆ గంట సమయంలో మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, ఒక నెమ్మదిగా ఒక 10 నిమిషాలు కుటుంబంలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. రకరకాలవన్నీ గుళ్ళోనే చేస్తారండి. ఇంట్లో మాత్రం ఏం చేయరు ఇలాంటివి. ఇంట్లో టీవీ ముందు కూర్చున్న వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు చూపించండి. ఎవరినైనా సీరియల్ వస్తున్నప్పుడు కళ్ళు ఎంత కళ్ళు చేసి చూస్తారు. ఇలాగా భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా నిద్రపోతారా? భోజనం చేస్తూ కంచంలో పడిపోయిన చూపించండి ఒకటి. ఇప్పుడు ఎవరైనా భోజనం చేస్తూ కంచంలో ఎవరైనా పడిపోతారంటే పట్టవు. వాక్యం వింటూ ఇది భోజనమే. ఇది దేనికి భోజనం? ఆత్మకి భోజనం. ఈ భోజనం చేస్తున్నారు నాలుగు కొడుకులు ఏదో జ్వాలపాటు పడ్డట్టు. సరే,
వాడికి శోధకుడు అని ఎందుకు పేరు పెట్టాడంటే వాడు మనుషులు ఏం చేస్తాడు అంటే శోధిస్తాడు. భక్తిగా నువ్వు బ్రతికితే దేవుడి దగ్గర పర్మిషన్కి వెళ్ళి నేను శోధించడానికి అవకాశం అడుగుతాడు శోధకుడు. 6వ అధ్యాయం చూడండి, అక్కడే 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనం. మమ్మును శోధనలోనికి తేక చూసారు అక్కడ ఏమనుందో, మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్ము తప్పించు. అంటే ఇప్పుడు శోధన తెచ్చేది ఎవరు? దుష్టుడు. నిన్ను శ్రమ పెట్టేది ఎవరు? దుష్టుడు. నిన్ను బాధ పెట్టేది ఎవరు? దుష్టుడు. దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా మార్క్, అమ్మో దేవుని పెట్టండి అన్న మార్కు నువ్వు వేస్తావా? నీ గ్రామంలో నీ కుటుంబంలో వేస్తావా? ఆ సాక్ష్యాన్ని సంపాదిస్తావా? దేవుని కుమార్తె అండి చాలా పరిశుద్ధంగా ఉంటది, చాలా పవిత్రంగా ఉంటది. దేవుని కుమారుడు అండి చాలా పవిత్రంగా ఉంటాడు, పరిశుద్ధంగా ఉంటాడు. వాడి నోట చెడు ఉండదు, వాడి నోట కపటం ఉండదు, వాడి నోట ఎప్పుడు దేవుడు ఉంటాడు. అలాంటి మార్పు కనుక వేయగలిగావా వెంటనే అది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నీకు శత్రువులుగా మార్చి నిన్ను శోధించడం, నిన్ను బాధ పెట్టడం ప్రారంభిస్తుంది. బాగా వినండి. అంటే ఇప్పుడు బాధ పెట్టేది ఎవరు? బాధ పెట్టేది ఎవరు? అపవాది. పని చెయ్యండి అని మనకు చెప్పింది ఎవరు? అర్థమవుతుందా అమ్మ? అందరికి తెలుగు వచ్చా? తెలుగు వెళ్ళాలి అందరూ? ఓకే. నా పని చెయ్యండి అని మనకు చెప్పింది ఎవరు? వాక్యంలో దేవుడు. ఆ పనికి వెళ్తే మనం శోధిస్తున్నది ఎవరు? అపవాది. ఇప్పుడు దేవుడు అదిరిపోతుంది. ఈ రోజు ఇది అర్థమైతే సాయంత్రం నుంచి రోజు సువార్త ఎక్కడ చెప్పండి అంటారు మీరు. నా సువార్తకి వెళ్ళండి, నా పని చేయండి అని చెప్పింది దేవుడు అండి. అమ్మో నాకు దేవుడు చెప్పాడు కదా పనికి వెళ్ళిపోతాను. వెనకాల వస్తాడు. అప్పుడప్పుడు చూడండి, రాత్రిపూట బయట తిరుగుతుంటే కుక్కలు వెనకాల పడతాయి. ఆ కుక్కలగాడు మన వెనకాలే తిరుగుతాడు. ఎవరు? అపవాది. ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్పిన మాట అది. అపవాది గర్జించే సింహము వల్లే ఎవరిని మృంగుతున్నా అని వెతుకుంటూ అంటే మీరు సిరిసిల్ల అంతా సువార్తగా వస్తానని మీ వెనకాల మీ టైర్ పంచర్ చేసేస్తానంటాడు. ఒక్కలాగా మన వెనకాల తిరుగుతాడు. మా వెనకాల తిరుగుతాడు ఎక్కువగా. సైతాన్ గారిని ఎక్కువగా తిప్పుకుంటున్నది మేమే. మా బండి చుట్టే తిరుగుతాడండి. ఎక్కడ పడగొట్టేద్దామా, ఎక్కడే చంపేద్దామా, ఎక్కడే గాయాలు చేసేద్దామా, ఎక్కడే సిగరెట్లో బండి ఆపేద్దామా, లేకపోతే ఎక్కడైనా యాక్సిడెంట్ చేసేద్దామా, రకరకాల ప్రయత్నాలన్నీ మా వెనకాల చేసుకుంటూ వాడు తిరుగుతాడు. అంటే మమ్మల్ని శోధిస్తున్నాడు, మమ్మల్ని బాధ పెడుతున్నాడు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నాడు, రకరకాల ఇరుకులు పెడతాడు. ఎందుకు? సువార్తకి వెళ్తున్నాం కనుక. ఇప్పుడు వాడేమో కుక్కలా మా వెనకాల పడి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ పని చేయమని చెప్పింది ఎవరు మనకి? దేవుడు. ఆయన నువ్వు చెప్పావు కదా డాడీ అని వెళ్ళిపోతున్నాను, ఈ కుక్క ఏమో వెనకాల తిరుగుతుంది. ఇప్పుడు దేవుడు సైలెంట్గా ఉంటాడు చెప్పండి. ఉంటాడా? బాబా నేను బైబిల్ చదివిన తర్వాత పిచ్చోళ్ళు అయిపోయారండి. బాబు మేమంటే ఇంత ఇష్టమా తండ్రి మీకు? దేవుడికి మనం అంటే చాలా ఇష్టం తెలుసండి. కొడుకా సువార్తకి వెళ్తున్నావరా? కొడుకా నా వాక్యాన్ని పట్టుకుని బతుకుతున్నావారా? నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? నా చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నీకెలా నా కష్టాన్ని రాణిస్తాను? ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా యెహోవా వారిని ఆదరించినట్టు ఎవరిని ఆదరిస్తాడు తెలుసా? ఇలా దేవుడు చెప్పిన మాటల ప్రకారం దేవుడి పని చేస్తూ అపవాది వాళ్ళని శోధింపబడుతున్న ప్రతి వారి దగ్గరికి ఎవరు వస్తారు తెలుసా? దేవుడు వస్తాడు. నేనున్నాను, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను. ఇప్పుడు దేవుడు మన వెనకాల తోడుగా ఉంటే ఈ కుక్క మనల్ని ఏం చేస్తా చెప్పండి? ఏ కుక్క? అపవాది. ఈ కుక్క కొన్ని కుక్కలు తయారు చేస్తుంది మనకి యాంటీగా. ఈ కుక్కలు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? అసలు వెనకాల సింహం ఉంది. సింహం ఎవరు? దేవుడు. సింహాన్ని చూడగానే ఒక్కసారి గాండ్రించిందని కూడా కుక్కలని ఏమైపోలే పరా. దేవుడిని సింహాన్ని వెనకాల పెట్టుకుంటే లోకంలో నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు ఏవైతే వెనవడాలంటే నీతిమంతుడు సింహము వల్లే ధైర్యంగా ఉంటాడట. నేను సువార్త చేస్తున్నాను, దేవుడి కోసం బతుకుతున్నాను. ఎవడైనా మనకి యాంటీ అయ్యాడు అనుకోండి, మీరేమన్నాడంటే గాడ్ బ్లెస్ యూ అన్నాడు అంతే. వెనకాల సింహం చూసుకుంటది ఎవరు? దేవుడు. మీరేమనండి, మీరు గాడ్ బ్లెస్ యూ అన్నారా పని అయిపోయినట్టే. ఎవడైనా శత్రువు అయితే మిమ్మల్ని ఎవరైనా బాధపెడుతుంటే వాళ్ళతో మీరు చెప్పాల్సిన మాట ఉంటాయి, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించను గాక. నువ్వు దీవెనిచ్చావు,
నా కొడుకును నువ్వు కొడతా, నా కొడుకు దీవించాడు, ఇప్పుడు నే మొదలు నిన్నంటాడు ఆయన. నిజా? మీ శత్రువుని ఇంటికి పిలిచి ఏం పెట్టమన్నాడు? భోజనం పెట్టండి. ఎందుకు పెట్టమన్నాడు భోజనం? నువ్వు ఎప్పుడైతే భోజనం పెడతావో వాడి నెత్తి మీద నిప్పులు గొప్పగా పోయేది అన్నాడు. ఆడ పని అయిపోయినట్టు అనమాట. నిప్పులేసే భోజనం కాదు. శత్రువును ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే వాడి నెత్తి మీద నిప్పులు గొప్పగా పోయటం. పగ తీర్చుట నా పని, నా వదిలేయండి అన్నట్టు. మీరేం చేయాలి? పగ నేను తీరుస్తాను, మీరు పని చేసుకుంటే వెళ్ళిపోండి కొడుకు అన్నాడు. ఎలా ఉన్నాడు దేవుడు? మీరు పని చేసుకుంటే వెళ్ళిపోండి. ఎవరైనా శత్రువులు వస్తున్నారా? పగ నాది, పని మీరు ఏం చేస్తారు? మాట్లాడటంలో దెబ్బ కొడతారు. నేనైతే భూమి మీద అడ్రస్ లేకుండా చేసేస్తాను. మీరు చేయలేరు. అది మీరు చేస్తే మేము జైలేసేస్తాను. దేవుడు చేస్తే భూకంపం తెచ్చాడండి మొన్న, 2,000 మంది చంపేశాడు. దేవుడు జైలేమనండి. అడ్రస్ ఉండదు మళ్ళీ దేవుడితో పెట్టుకుంటే. తుఫాన్ వస్తుంది, 1000 మంది లేపేస్తాడు. ఎవరి మీద ఎత్తారు కేసు? మీరు అక్కడ ఇంటికి ఒక 70 ఆడ కేసు ఎత్తారు, మేము లోపల వేసేస్తారు. దేవుడు కొడితే లెక్కలు ఉండవు, పత్రాలు ఉండవు, కేసులు ఉండవు, జీవితాలు ఉండవు. అందుకే అన్నాడు, మీరు ఏం చేయలేరురా, మీరు చిన్నోళ్ళు పగ తీర్చుట, నేను చూసుకుంటాను కదా వాడి లైఫ్ ని, నాకు వదిలేయండి, మీరు వెళ్ళిపోండి, స్వార్థకి వెళ్ళిపోండి. అలా కూడా దేవుడు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు సువార్త నేర్పించాడు, సువార్త చెప్పటం నేర్పించాడు శిష్యులు 12 మందికి. ఈ 12 మందిని సువార్తకి వెళ్ళమన్నాడు. జాగ్రత్తగా వినండి. అసలు యేసు ప్రభు సువార్త ప్రకటిస్తుంటేనే ఆ రోజు అనేక మంది యేసు ప్రభుకి యాంటీగా మారిపోయారు. కొట్టారు, తిట్టారు, హింసలు పెట్టారు. ఇప్పుడు ఆయనే హింసలు పడ్డాడంటే ఇప్పుడు తదనంతరం ఎవరు పంపుతున్నాడు? శిష్యులు పంపుతున్నాడు. అసలు చాలా ప్రేమ కలిగినోడు కదండి ప్రభు. అయ్యో నేను వెళ్తేనే నన్ను తిట్టారు, కొట్టారు, ఎన్నో బాధలు పెట్టారు, ఇప్పుడు నా శిష్యుని పంపిస్తున్నాను ఎక్కడికి? సువార్తకి. నాయన నేను మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నానంటే లోకం చాలా భయంకరమైంది నాయన, వాళ్ళ మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. క్రూరమైన తోడేళ్ళ మధ్యకి నేను గొర్రె పిల్లలుగా మార్చేసిన మృదు స్వభావం కలిగిన మిమ్మల్ని పంపుతున్నాను. మీరేం భయపడకండి, అవి తోడేళ్ళే, నాకు తెలుసు మిమ్మల్ని చాలా హింస పెడతాయి, బాధ పెడతాయి, కానీ నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఆ మాట చూస్తే మనకి ఎంత ధైర్యం ఇస్తుందంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు. ఇప్పుడు తోడేళ్ళని ఎవరిని అంటున్నాడు? లోకాన్ని. గొర్రెలను ఎవరిని అంటున్నాడు? శిష్యుల్ని. మీరేమో గొర్రె పిల్లలు, వాళ్ళు తోడేళ్ళు. మీరు ఏమన్నారు? వాళ్ళు ఏమైనా పడి రక్కేస్తారు. వాళ్ళు రక్తాన్ని పీల్చు త్రాగే క్రూరమైన పొగలు తోడేళ్ళు. వాళ్ళ మధ్యలోనికి గొర్రె పిల్లలు లాంటి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. కనుక పాముల వల్ల వివేకులను, అంటే అర్థం ఏంటంటే అస్తమాటు దేవుడే కాపాడుతాడని అనుకోకుండా కాస్త అప్పుడప్పుడు మీకు కూడా ఏముండాలి? వివేకం. అంటే పాముల వల్ల వివేకం అంటే అర్థం ఏంటి తెలుసా? పాములు పొగుడుతున్నాడు అనుకోకండి. పాముకున్న ఒక స్వభావం ఏంటంటే, ఎప్పుడైనా పామును పట్టడం ట్రై చేశారా మీరు? ఎవరైనా కళ్ళ ముందు ఇంటికి వచ్చినప్పుడు పామును చూసారు ఎప్పుడైనా? పాము ఎంత షార్ప్ ఉంటుందంటే మనుషుల మధ్యలోకి వచ్చినప్పుడు మనుషులు చంపేస్తారని దానికి ఖచ్చితంగా తెలుసు. కనుక దానికి ఏ చిన్న సందర్భంలో ఇమీడియట్ గా మాయమైపోతుంది. కనపడదు. అక్కడ కనపడద్దా? ఎక్కడ చూసారు బాగున్నట్టు అక్కడ కనపడదు. అది ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, ఎక్కడ దాక్కుందో తెలియదు. అంటే పాములో ఉన్న వివేకం ఏంటంటే తప్పించుకోవడంలో షార్ప్గా ఉంటది. అది అలాగదో నన్ను కొట్టేయడానికి ముందు నిలబడదు, అది తప్పించుకుంటది. మీరు కూడా పాములో ఎలా ఉండాలి? వివేకం. ఎవరు పడిన వాళ్ళకి మీరు దొరికిపోకండి, తప్పించుకోండి. నెక్స్ట్, పాముల వలె నిష్కపటులై ఉండండి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో. ఎవడు అక్కడ విషయం ఎంత మంచి అంటే దేవుడు పావులో ఒక మంచి గుణాన్ని చెప్పాడు. పావు తప్పించుకుంటుంది నాయన, ఆ స్వభావం నీకు ఉండాలన్నాడు. పావురాన్ని చూపించి ఏం చెప్పాడు? పావులో నిష్కపటంగా ఉంటుంది, దాంట్లో కపటం ఉండదు, దానిలా ఉండాలన్నాడు. విషయం ఏంటి తెలుసా? పావులాగా ఉండాలన్నాడు, పావులాగా ఉండాలన్నాడు, మనుషుల గురించి మాత్రం జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు మీకు ఏమనలేదు దేవుడు? పావురు మంచిదే నాయన, పావు మంచిదే. పావు కంటే డేంజర్ అయినవాడు ఎవడు? మనిషి.
దాని కూరల్లో మాత్రమే విషం ఉంటది. ఇది ఒంటి నిండా ఏముంటది? విలువెల్లా విషం. నీ నాశనాన్ని కోరుతాడు, ఇప్పుడు నీ కీడు కోరుతాడు. నువ్వు బాగుంటే చూడలేదు, అది విషం. అది పాము కంటే డేంజర్ అది. కనుక మీరు మనుషుల గురించి ఏం చేయాలి? జాగ్రత్త పడండి. అప్పుడప్పుడు పెద్దోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బోర్డు ఉంటది గేటు దగ్గర, కుక్కలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు దేవుడు కుక్కలు కట్టలేదు, బోర్డు ఎవరు కట్టాడు? మనుషులు ఉన్నారు ఆయన, సువార్తకి వెళ్ళినప్పుడు జాగ్రత్త. కుక్క అయినా ఒకసారి కరిసో చేస్తుందేమో కానీ ఆడిని మొత్తం ప్రాణం తీసేస్తాడు ఆయన. ఇప్పుడు ఇన్ని జాగ్రత్తలు అపోస్తులకి ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? వీళ్ళు ఎందులోకి వెళ్తున్నారు? దేంట్లోకి వెళ్తున్నారు? శ్రమల్లోకి వెళ్తున్నారు. సువార్త పట్టుకునే అటువంటి దేంట్లోకి? శ్రమల్లోకి వెళ్తున్నారు కదా, కష్టాల్లోకి వెళ్తున్నారు కదా. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించేస్తారంటే, మహాసభలు అంటే ఏంటంటే ఆ రోజున కోర్టులు, ఓకేనా? సమాజ మందిరాలు అనగానే కోర్టులు అనమాట అవి. యూదులందరూ కలిసి ఏర్పాటు చేసుకునేవారు. సమాజ మందిరాల్లోనే తీర్పులు జరిగేవి. ఇక్కడ యేసుప్రభువు ఏమంటున్నారు చూడండి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తాము సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు, వీరికి అలిజనుకును సాక్షార్థమై నా నామము నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎక్కడి నుంచి ఆగండి, వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారట? అప్పగించేశారు. దేనికి అప్పగించారు? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వీడు నేరం చేశారంటే చెయ్యని నేరం మేము ఏదేసి కోర్టులో నిలబెట్టేశారు. కోర్టులో నిలబెడితే మీరు ఏం మాట్లాడతారు చెప్పండి? ఒక విషయం తెలుసా, ఏ నేరస్తుడు డైరెక్ట్ గా కోర్టులో జడ్జి గారితో మాట్లాడలేడు. మధ్యలో ఎవరు ఉండాలి? లాయర్ ఉండాలి. ఎందుకంటే కోర్టుకి సంబంధించిన పద్ధతులు కొన్ని ఉంటాయి, అవి మనకి తెలియదు. ఎవరికి తెలుసు అవన్నీ? కోర్టు ప్రొసీజర్ అంటారు దాన్ని. కోర్టుకు పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, ఖైదీ ఎవరైతే ఉన్నారో, అతను చెప్పుకోవాల్సినవన్నీ ఒక పద్ధతి ప్రకారం చెప్పుకోవాలి. అవన్నీ మనకు తెలియదు. ఎవరికి తెలుసు? లాయర్కి తెలుసు. అందుకే కేసు వాదించాలనుకున్న ప్రతి ఒక్కరు ఎవరిని పెట్టుకుంటారు? లాయర్. సెక్షన్లు ఆయనకి తెలుస్తాయి. ఎలా జడ్జి గారితో మాట్లాడాలో ఆయనకి తెలుస్తుంది. ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి ఏం మాట్లాడాలో కూడా ఇతనే చెప్తాడు. ఎవరు? లాయర్. ఇప్పుడు పాపం ఈ అపోస్తులు అనగానే దేవుడి జ్ఞానంలో గొప్పవాళ్ళు అండి, వాక్యంలో గొప్పవాళ్ళు, కానీ పాపం చదువు లేదు. వీళ్ళందరూ ఎవరు? జాలర్లు, చేపలు పట్టుకునే వాళ్ళు కదా. పాపం చేపలు పట్టుకునే వీళ్ళు సువార్థకులుగా మార్చాడు. ఎవరు? యేసుప్రభువు. వీళ్ళు సువార్త పట్టుకెళ్తుంటే పట్టుకెళ్ళి ఎక్కడ వేశారు? ఇప్పుడు జైల్లో వేశారు. ఇప్పుడు వాళ్ళ పక్షాన్ని మాట్లాడడానికి ఎవరున్నారు? ఆ రోజు యేసుప్రభునే చంపేశారు. ఇంక వీళ్ళ పక్షానికి ఎవరొస్తాడు లాయర్ వాదించడానికి? ఆయన మీరు కోర్టులకు వెళ్ళిపోతారు కదా, అక్కడ మీకు ఏం మాట్లాడాలో తెలియదు కదా, మీరు అమాయకులు కదా. మీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు అక్కడంతే. చంగా వస్తుందండి ఆనందం అక్కడ. ఆ మాట మీరు చదువుతారా తర్వాత మాట? 19వ వచనం. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకండి. మీరేమి చెప్పవలెనో అది ఆ కడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ అట్లా చేయండి. ఎవరట? ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ దేవుడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడు వారు మీరు కాదు. మీకు ఏ సంబంధం సరైన కూడా అక్కడ అన్నాడంతే. ఎలాగుంది? అలాగే చూసారా? సువార్త పక్షాన మీరు శ్రమలోకి వెళ్ళినప్పుడు అక్కడ మీరేం మాట్లాడాలో నేను చూసుకుంటాను, పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. మీరు జస్ట్ అక్కడ అలా నిలబడండి అంతే అన్నాడు. ఇప్పుడు దేవుడు ఆదరిస్తున్నాడా? ఆదరిస్తున్నాడు. ఎవరిని ఆదరిస్తున్నాడు? సువార్త పక్షాన రోడ్డెక్కి ప్రజల మధ్యలోనికి వచ్చి జైలు పాలైపోయినట్టు ఆదరిస్తున్నాడు. నువ్వు అసలు 4 గోడలు దాటి ఇంట్లోంచి బయటికి రావు. నీకెందుకు వస్తుంది ఆదరణ? నీ దగ్గరికి ఎందుకు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? మీకు అర్థమైందా? ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే, మీరు దేవుడి పక్షాన ఎక్కడ శ్రమ పడుతున్నారా? కష్టాలు పడుతున్నారా? నిందలు వేయించుకుంటున్నారా? నిజంగా మీకు నమ్మరండి, అనుభవం అండి మాకు ఇవన్నీ. సువార్తలో సాగుతున్నప్పుడు ఆదరించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు, మన పక్కనే ఉండి సేవకు సహకారం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో దానికి రెట్టింపు నిందలేసేవాళ్ళు, ఎక్కడ పడిపోతామో చూసి ఆ పతనాన్ని చూసి ఆనందపడతామనే వాళ్ళు శత్రువులు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఆ శత్రువుని మనం చూస్తున్నప్పుడు మేమంటే యాక్చువల్ గా ఇలా అన్నారంట, అది చేశారంట, అలా అనుకుంటారంట అన్నప్పుడు మనసు ఒక రకంగా బాధలో ఉంటది. కానీ ఈ బాధను దేవుడు మాకు ఎలా తీరుస్తాడు? మేము కూడా మనుషులమే కదా,
మాకు హృదయం ఉంటది కదా, మాకు మనసు ఉంటది కదా, మేము కొనుక్కుంటు సార్ ఎలా పడిపోతాం కదా. నిజం చెప్తున్నానండి, ఎప్పుడైనా ఒక నింద మీద పడో, ఒక ఒక తెలియని శ్రమ మీదకి వచ్చి అలా తొలగిపోతున్నప్పుడు అండి, నిజం చెప్తున్నాను, లైఫ్ లో నేను అనుభవించిన చెప్తున్నాను, అనుభవం చెప్తున్నాను. సేవలో అదే రోజు ఎవరో ఒక కొత్త అనుభవం చేస్తారు. అన్నయ్య మీరు మా ఊరికి వచ్చారు కదా, పెట్టారు కదా, ఎక్కడో వ్యక్తి మారిపోయాడన్నా, మీతో మళ్ళా ప్రసంగాలు చెప్పించుకోవాలనుకున్నాడన్నా, మళ్ళా సభలు పెట్టాలనుకున్నారన్నా అంటాడు. అంతే, వెంటనే ఎలా ఉంటుందో తెలుసండి మనసు, రీఛార్జ్ అనమాట. ఓహో, దేవుడి కోసం ఆ ప్రాంతంలో ఒక ఆత్మ రక్షించబడిందా, నిజంగా నేను వెళ్ళడం వల్ల, వాక్యం చెప్పడం వల్ల ఇంత మేలు జరిగిందా, స్తోత్రం తండ్రి. చూసారా, బాధ మర్చిపోయి వెంటనే ఏమొచ్చింది, సంతోషం, ఆనందం. ఇలా మమ్మల్ని అనేక సార్లు నింపుతూ ఉంటాడు. మేము ఎప్పుడైనా బాధపడుతుంటే పక్కన ఉన్న సహోదరులు వచ్చి ఎవరు ఏదో కొని ఇవ్వటం, లేదా ఏదో ఒక వస్తువు ఇవ్వటం, అనే మీకు ఏదో చేస్తానంటాం. అప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే, మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారే, నిందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రేమించే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. అక్కడ నిందలు పడుతున్నప్పుడు మరో కార్యం చూపిస్తాను, ప్రేమను బట్టి ఏం మర్చిపోతాం, బాధ మర్చిపోతాం. అంటే దేవుడు నిందించే వాళ్ళతో పాటు నువ్వు చక్కగా దేవుడి కొరకు బ్రతుకుతుంటే నిన్ను ప్రేమించే వాళ్ళని కూడా ఇస్తాడు, బ్యాలెన్స్ చేస్తాడు రెండంటిని. కొడుకు ఎందుకు ఉన్నారు కదా, నువ్వు ఎందుకు బాధపడతావు. ఆ రోజు అపోస్తలులు ఏమి కోర్టులో మాట్లాడకుండా వాళ్ళ పక్షాలు ఎవరు మాట్లాడుతున్నారట అక్కడ, పరిశుద్ధాత్మ. ఓ మాట చెప్తాను ఇప్పుడు నేను, దేవుడు వాదనకు దిగాడు అనుకోండి, లాయర్ కింద ఎవరు నిలబడతారు చెప్పాలి, ఆపోజిట్ లో వాదించడానికి నిలబడతాడు ఎవరైనా. ఇప్పుడు మనకి లాయర్ ఉంటే బెటర్, దేవుడు ఉంటే బెటర్ చెప్పండి. సెక్షన్లు ఆయనకి తెలియని సెక్షన్లా, ఆయనకు తెలియని చట్టాలా, ఆయనకు తెలిసిన న్యాయమా, ఏ కేసు ప్రకారం అపోస్తులు లోపలికి తెచ్చారని విషయం ఏంటి తెలుసా, పేతురు గారే మాట్లాడతారు కానీ ఆయనకి ఏం తెలియదు, ఆయన నోరు మాట్లాడుతూ ఉంటది. లోపలికి ఎవరు మాట్లాడతారు, పరిశుద్ధాత్మని. ఏ సెక్షన్ తో తెచ్చారు ఇతను లోపలికి, యూదులు చట్టాలని చదివేస్తున్నాడు అనుకోండి, పేతురు గారు నమస్కారం బాబు ఇతను వదిలేండి అర్జెంట్ గా అంటానండి. మీలో ఉండి మాట్లాడువాడు ఎవరట, నేను నిజంగా రండి ఆ మాటకి ఏ దేవుడండి, బతికితే ఆయన కోసం బతికి చచ్చిపోరండి. నేను ఒకటే కోరుకున్నాను, దేవా నాకు మరిన్ని శ్రమలు ఇవ్వండి. ఎందుకు, మనం ఎంతగా శ్రమ పడితే దేవుడు అంతగా మనల్ని ఏం చేస్తాడు, ఆదరిస్తాడు. మీకు అర్థం కాదు, ఉదాహరణ చెప్తాను నేను. అదేంటండి, మనం శ్రమ పడితే ఆదరించడం ఏంటి, శ్రమల్లో ఆదరణ పొందటం ఏంటి అనుకుంటాను. మీకు దేవుడు చెప్తాను, మీ ఇంట్లో జరిగేది కూడా చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది బాగా. సహజంగా ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, చిన్నపెట్టులో ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆ వయసులో ఉన్న ఒకడు 3 సంవత్సరాలు, ఒకటి 4 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మగ పిల్లలు ఇద్దరు. తల్లి వాడిని ఎంతలా చూసుకుంటుందో మీకు తెలియదు కాదు. వాడిని ఒళ్ళో పెట్టుకుంటది, పాలు ఇస్తుంది, అన్నం పెడుతుంది, స్నానాలు చేయిస్తుంది. వాడు అటు వెళ్ళిపోయిన ఇటు వెళ్ళిపోయిన కళ్ళన్నీ వాళ్ళిద్దరి మీద పెడుతుంది. తల్లి అలాగ చిన్ననాటి నుంచి బిడ్డను పెంచుకుంటది. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు బిడ్డల్లో ఒకడికి జ్వరం వచ్చేసింది, మంచం మీద పడుకున్నాడు చిన్నోడు, పెద్దోడేమో ఆడుకున్నాడు ఒకట్లో. ఇద్దరు కలిసి ఒక చక్కగా ఉండే ఇద్దరు పిల్లల్లో ఒకడు జ్వరం వచ్చి బెడ్డ మీద పడుకుని మూలుగుతున్నాడు, ఒకడేమో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు తల్లి మనస్సు ఎక్కువగా వీళ్ళిద్దరిలో ఎవరి మీద ఉంటుందో చెప్పండి, వీడి మీద ఎందుకు ఉంటుందో చెప్పాలి. పడుకున్నోడి మీద ఎక్కువ మనసు ఉంటుంది. ఎందుకు వచ్చింది చెప్పండి, వీడి మీదకి ఎందుకు తిరిగిపోయింది ఎక్కువ మనసు. వీడు శ్రమలో ఉన్నాడు, వాడు సంతోషంగా ఆడుకుంటున్నాడు బయట. ఆయన పట్టించుకోదా 2 రోజులు. ఎవరి మీద ఉంటుంది తెలుసా మనసంతా, వీడి దగ్గరే. ఆ జ్వరం వచ్చేవాడి దగ్గర మంచం దగ్గర కూర్చుంటది, వాడికి తడిబట్టి ఎడుతుంది, వాడు అలా లేపుకుని కొంచెం జావ తాగిస్తూ ఉంటది, బాగుందారా అని టాబ్లెట్లు వేస్తా ఉంటది, అరుగులు వేస్తా ఉంటది, ఆ మంచం చుట్టూ తిరుగుతుంది. ఈలోపు బయట బాగా ఆడుకుని వచ్చి మమ్మీ అన్నం పెట్టన్నాడు అనుకోండి, పోరాట ముందు పెట్టుకో, డిస్టర్బెన్స్ చేయకు, తమ్ముడికి ఏం లేదు, ఆరోగ్యం బాగోలేదు, అరవకు, కేకలేదు, బయటకు ఆడుకో అంటది. ఇప్పుడు తల్లి మనస్సు ఎవరి మీద తిరిగిపోయింది చెప్పండి. జ్వరం వచ్చినోడి మీదకి ఎందుకు తిరిగిపోయిందంటే, వీడు శ్రమలో ఉన్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనకు చెప్తున్నాను, మనమేమో సువార్తకెళ్ళి శ్రమ పడుతున్నాం, మిగతా వాళ్ళు ఇంట్లో కూర్చొని హాయిగా టీవీ చూస్తున్నారు. ఇప్పుడు దేవుడు మనసు ఎవరి మీద ఉంటా చెప్పండి, మీకు అర్థమైందా? అందుకే అంటాను నేను, దేవుడు పనికి వచ్చేయండి, శ్రమైనా వచ్చేయండి, కష్టమైనా వచ్చేయండి అని. ఎందుకంటే తెలుసా, మీ మీదకి దేవుడు మనస్సు తిరగాలి అంటే మీరు ఎక్కువగా ఎప్పుడు దేంట్లో ఉండాలి,
దేవుడి పనిలో ఉండండి. పని అంటే ఆల్మోస్ట్ శ్రమే. అది పని అంటే శ్రమే. నిజంగానండి, ఎంత శ్రమ ఉంటుంది చెప్తున్నాను మీకు. మేము శనివారం రోజు ప్రకాశం జిల్లాలో ఉన్నాం. అరగొండపాలెం ఊరు, ప్రకాశం జిల్లాలో. రాత్రి సభ అయిపోయేసరికి 12 అయింది. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి అంతా ప్రయాణం చేసుకుని హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చేసరికి 5 అయిపోయింది తెల్లవారుజామున. 2 గంటలు పడుకున్నాను. మళ్ళా 7 గంటలకు 8 గంటలకు లేచాను. మళ్ళా మొదటి వర్షిప్ ఎక్కడో మెహదీపట్నం, మళ్ళా సుమారు 20-25 కిలోమీటర్లు హైదరాబాద్ లో అక్కడికి ప్రయాణం చేశాను. మళ్ళా అక్కడి నుంచి ప్రయాణం చేసుకుని మియాపూర్ ప్రయాణానికి వచ్చాను. మధ్యాహ్నం వర్షిప్ ఆరాధన అయ్యేసరికి 3 అయింది. భోజనం చేసుకుని మళ్ళా 5:30 అలాగా మళ్ళా కారు తీసుకుని సిరిసిల్లకి వచ్చాను. శరీరం ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాధపడుతుందంటే అది మాకే తెలుసు. మంచం మీద పడుకుంటే లేకపోతే అవుతుంది, అక్కడి నుంచి లేకపోతే అవుతుంది. శరీరం లేకపోతే పైకి, మరి పొద్దున్న అసలు శరీరం పైకి లేవడం లేదు. కానీ ఇక్కడ మాట ఇచ్చాను, ఏమని? వచ్చి దేవుడి మాటలు చెబుతాను. ఇప్పుడు నుంచున్నాను కదండి, కాళ్ళు నన్ను ఎంత బాధపడుతున్నాయో అది నాకే తెలుసు. నిలబడలేకపోతాను. అందుకే చూడండి, ప్రసంగం చెప్తున్నప్పుడు అటు ఇటు ఎందుకు తిరుగుతామంటే ఆ నొప్పిని తట్టుకోలేక, పెయిన్ తట్టుకోలేక. ఇంత బాధ, ఇంత శ్రమ, ఇంత కష్టము ఎవరి కోసం పడాలి అంటే దేవుడి కోసం. ఎందుకంటే సిలువలో ఆయన నా కోసం మేకులు వేయించుకున్నాడు, కాళ్ళల్లో మేకులు వేయించుకున్నాడు. నాకెవడో మేకులు వేయట్లేదు, నిలబట్టం ఇప్పుడు. నేను ఆయన శ్రమ కంటే నా శ్రమ చాలా చిన్నది అనుకుంటాను. అలా దేవుడి కోసం శ్రమ పడటం అలవాటు చేసుకున్నప్పుడు అండి, ఆటోమేటిక్ గా మనం దేవా నన్ను ఆదరించండి అని మన నోటుతో అడగవలసిన అవసరం లేదు. మంచం మీద జ్వరంతో పడుకున్న కొడుకు, మమ్మీ నీళ్ళు తే మమ్మీ, నాకు తడగొట్టేట్టు మమ్మీ, నాకు జ్యూస్ చే మమ్మీ అని అడుగుతాడా? అమ్మాయి చేస్తుందా? సరే అంటే ఇప్పుడు మీరు దేవుణ్ణి ఏం అడగవసరం లేదు. మీకు కావలసినవన్నీ చేయాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ. నాకు ఇచ్చేయండి పాస్టర్ గారు, వంట అంతా నేను చేసేస్తానండి అన్న. ఎండలో పడాలా, వంట చేసేస్తాను అనుకో. ఆ శ్రమను దేవుడు చూసి నీ వైపు దేవుడు తిరిగిపోతాడు, ఆదరిస్తాడు. ఏం కావాలో చెప్పమ్మా, నీకు నా కోసం వంట చేస్తావా, ఎండలో పడి నీకు ఏం కావాలమ్మా అని అడుగుతాడు. మనం ఏంటంటే వంట చేస్తుంటే నీళ్ళలో కూర్చొని చూస్తా ఉంటాం. మనకి ఇది చర్చిలో పని కదా. దేవుడు మనకు అర్థం అవ్వలేదు సరిగా. ఎవరిదో దేవుడి పని కాదండి, నీ తండ్రి పని, ఆత్మల రక్షణ కొరకు జరుగుతున్న పని. మందిరం అనగానే దేవుడి కోసం కట్టారు. మన ఇల్లు మన కోసం కట్టుకుంటాం. మందిరం ఎవరి కోసం? మందిరం ఎవరి కోసం అమ్మ? మందిరం ఎవరి కోసం కట్టారు అని అడుగుతున్నాం. దేవుని కోసమేనా? సరే, ఆడపిల్లలు అందరూ వెనక్కి వెళ్ళి ఆ సెకండ్ డోర్ చూడండి సరే. ఆడపిల్లడు వెనక్కి తిరిగి ఆయన డోర్ పట్టుకున్నాడా, ఆ డోర్ చూడండి సార్ ఎలా ఉంది? బాగుందా బాగలేదా? అమ్మ బాగుందా బాగలేదా? బాగుందా బాగోలేదా? మీ ఇంట్లో డోర్ అలాగే ఉంటే అలాగే వదిలేస్తారా? వదులుతారా? వదలం. ఇంట్లో ఎందుకు వదలం? అది మనది. చర్చ్ మనకి కట్టది. ఇది నాది అని అనుకుంటే చర్చ్ డోర్ అలా ఉండదు. ఇది నా తండ్రిది అని అనుకుంటే కిటికీలు ఎలా ఉండవు. ఇది నా తండ్రిది అనుకుంటే ఇలా ఉంటది బిల్డింగ్. ఇది చాలా అందంగా ఉంటది. మన ఇల్లు ఎలా ఉంటాయండి? అలాగే ఉంటాయి. మా ఇంట్లో డోర్ అలాగే ఉందన్న వాళ్ళు ఒక చేతండి ఎవరైనా ఇమీడియట్ నిమిషాల్లో మార్చేస్తారు దాన్ని. దేవుడు మందిరం అనేసరికి దేవుడు వాక్యం చెప్పబడుతుంది కదా. నీ తండ్రి మందిరం కదా, నీ తండ్రి గృహం కదా, నీ తండ్రి ఇల్లు కదా. దీని మీద మనకి ప్రేమ లేకపోతే ఎలాగా? మందిరం మీద ప్రేమ ఉండాలి, సేవకుడి మీద ప్రేమ ఉండాలి, వాక్యం మీద ప్రేమ ఉండాలి, పరిచర్య మీద ప్రేమ ఉండాలి, దేవుడి సన్నిధిలో వాడబడే వస్తువుల మీద ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే ఇంతలా నువ్వు దేవుడిని ఇష్టపడుతున్నావో ఆటోమేటిక్ గా దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఆదరిస్తాడు. అలా చెప్తున్నాను, నువ్వు రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన పని లేదు. పని చేయి, ఆటోమేటిక్ గా ఆదరణ వస్తాడు. ఏమంటే ఇందాక వాళ్ళు సువార్తకి వెళ్ళారు కనుక, సువార్త పనిలో కోర్టుకు అప్పగించబడ్డారు కనుక వాళ్ళ మీద దేవుడు ఎవరు పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పటికీ చాలా మంది చర్చిలో కూర్చుని దేవాలకు పరిశుద్ధాత్మ దేవుడిని దేవాలకు ఎందుకు వాళ్ళు నీకు ఒక ఇస్తే నువ్వేం చేస్తావు? ఇంట్లో టీవీ చూస్తూ ఉంటావు. నీకెందుకు పరిశుద్ధాత్మ దేవుడు?
అర్థమైందా? అడిగేటప్పుడు కూడా అడుగుతున్న దానికి రీజన్ ఉండాలి. దేవుణ్ణి మా మీదకి పరిశుద్ధాత్మ దేవుడిది మా మీదకి నీకెందుకు? నువ్వెక్కడికి వెళ్తున్నావని ఆయన తోడు కావాలి, నువ్వెక్కడికి వెళ్తున్నావని ఆయన సహాయం కావాలి. దేవుని పిల్లలారా, దేవుడు ఆదరణ ఎవరికి దొరుకుతుందో తెలుసా? ఎవరికి దొరుకుతుందో తెలుసా? ఇప్పుడు జాగ్రత్తగా రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక చూద్దాం. రెండో పత్రిక మొదటి అధ్యాయం, రెండో పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చూద్దామా? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. పౌలు గారు అంటున్నారు, మేము సువార్తకి వెళ్తున్నాం కదా, చాలా శ్రమలు మాకు ఎదురవుతున్నాయి అని చెప్పి దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో. చూసారా, ఇదేనా టైటిల్? విషయం ఏంటంటే టైటిల్ కి సంబంధించిన రెఫరెన్స్ నేను చివరిలో చెప్తాను. ముందు నుంచి బేస్మెంట్ అంతా వేసుకొని వచ్చి చివరిలో చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? డైరెక్ట్ గా ఫస్ట్ వదిలి చదివిస్తే నేను మీకేం అర్థం కాదు. బైబిల్లో ఒక వచనం అర్థం కావాలి అంటే ముందున్న పుస్తకాలలో అంతా కూడా ఏం జరిగిందో మనకు తెలియాలి. బైబిల్ అంతా చదివితే దేవుడు అర్థమవుతాడు. అదే చెప్తాడు, బైబిల్ అంతా చదివితేనే దేవుడు అర్థమవుతాడు. పౌలు గారు అంటున్నారు, ఇదిగో క్రీస్తు యేసు యొక్క దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు మాకు శక్తి వచ్చేసింది అన్నాడు. ముందేమన్నాడు? మేమేమో శ్రమంలోకి వెళ్ళిపోయామంటున్నాడు. మేము శ్రమంలోకి వెళ్ళిపోవటం వలన దేవుడు మమ్మల్ని ఆదరించాడు. ఇప్పుడు మేము ఎలా మారిపోయామంటే ఎదుటిగా ఎవరికైనా శ్రమ వస్తే కూడా వాడిని కూడా ఆదరించే వాళ్ళంగా తయారైపోయామన్నాడు. ఎంత పవర్ఫుల్ అయిపోయారు వీళ్ళు, ఎంత పవర్ఫుల్ అయిపోయారు. ఎందుకంటే మేము శ్రమల్లోకి వెళ్ళాం, దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఆదరించాడు. ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటామంటే, ఇంట్లో కూర్చొని బట్టలు తిట్టుకుంటాను, ఇంట్లో చూసుకుని టీవీ చూసుకుంటాను, ఇంట్లో కూర్చొని నేను చక్కగా పిల్లలతో భోజనాలు చేసుకుంటాను, వంటలు చేసుకుంటాను, ఏమంటే ఇంట్లో చక్కగా కూర్చొని ఏమంటే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని కూర్చొని ఉంటాను, దేవుడు ఆదరిస్తాడా? మీరు చెప్పండి. కష్టపడి ఉదయం నుంచి పనికి వెళ్ళిపోయి కొడుకు ఇంటికి తిరిగి వస్తున్నాడు అనుకోండి, సాయంత్రం ఇంటికి రాగానే అమ్మో నా బిడ్డ ఎండలో పడి కష్టాల్లో పడి వచ్చేసాడండి, మజ్జిగతో కొడుక అంటది. ఇంకేం కావాలో చెప్పరా, ఒడ్డు పెడతాను అంటది. ఎక్కడికి వెళ్ళి వచ్చాడు కనుక? పనికి పోయి వచ్చాడు కనుక. ఊరి మీద తిరిగి వచ్చాడు అప్పుడు అడుగుతుందా మజ్జిగ అని? ఈడు ఇంట్లో అన్ని తినేసి ఊరి మీద పని తిడతాడు, ఏదికి పనికిరాడు ఈడని తిడుతుంది. సరే, ఒకరిని ఆదరిస్తుంది, మరొకరిని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. కారణం వీడు పని చేశాడు, వీడు ఊరి మీద పడి ఖాళీగా తిరుగుతున్నాడు. నిజాన్ని మాట్లాడుకుందాం, మనలో ఎవరిని దేవుడికి పని చేస్తున్నాం? మన కష్టార్జిత మన డబ్బులు దేవుడి సేవకి ఏమి ఉపయోగపడుతున్నాయి? సువార్తలు ఏం జరుగుతున్నాయి? సభలు ఏం జరుగుతున్నాయి? ఆత్మలు ఎక్కడ రక్షిస్తున్నాం? సో దేవుడి పని మీరు భుజాలపై ఎత్తుకోండి, ఆటోమేటిక్ గా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. దేవుని ఆదరణ దక్కేది ఎవరికి చెప్పండి? ఇప్పుడు దేవుని ఆదరణ దక్కేది ఎవరికి? శ్రమ పడుతున్న వాళ్ళకి. ఆదరణకి మన పేరే ప్రేమ అండి. దేవుడు ప్రేమ ఎవరికి దక్కుతుందంటే భూమి మీద ఆయన కొరకు కష్టాలు పడుతున్న వాళ్ళకి, సేవలో ఉంటున్న వాళ్ళకి. రామపత్రిక తీయండి ఒకసారి, మాట ముగించేస్తాను. రామపత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చూడండి. రామపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. అంతేకాదు శ్రమ వచ్చినప్పుడట శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమల యందును. ఇదేంటండి ఇది? శ్రమ వస్తే బాధపడాలి, కానీ ఈయనేమంటున్నాడు? శ్రమల యందు అతిశయపడదాం. ఎందుకు తర్వాత చెప్తాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడుచున్నది. దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరింపబడుతుందట. ఎవరికి?
శ్రమలు పడిన వాడు అతిశయించాలట. ఎందుకంటే నాకు శ్రమ వచ్చింది కనుక నా మీద అమితంగా దేవుని ప్రేమ ఉమ్మరించబడుతుంది. ఎవరి మాటలు బట్టి దేవుళ్ళు ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి చెప్పండి? ఏం కోరుకోవాలి? క్రైస్తవులు ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. ఎందుకు కోరుకోరంటే వాళ్ళు ఈ సబ్జెక్ట్ వినలేదు, వాళ్ళకి పాఠం తెలియదు. దేవుడు మీకు చెప్పాడు అంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. సువార్తలకు వెళ్ళండి, మందిరాన్ని చక్కగా చూసుకోండి, మందిరంలో చక్కగా వస్తువులు కొనండి, చక్కగా గ్రామాలకి చుట్టుపక్కల గ్రామాలకి సువార్తలు పెట్టండి, సేవకులు తీసుకురండి, వ్యక్తులను మార్చండి, దేవుడు పనిలో ఉండండి. ఆటోమేటిక్గా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. అర్థం చేసుకుంటాడు.